రండి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మరి సోదరుడు బెంజమిన్ అన్న, శాంతక్కేనన్నా శాంతక్క వారి యొక్క గృహంలో, అంటే అక్కకు 2 పేర్లు ఉండటండి, కాబట్టి వారి గృహంలో మరి ఈరోజు మనమందరం కలిగి ఏ రీతిలో గృహప్రతిష్టత కలిగి ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. కాబట్టి మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. సహజంగా భక్సింగ్ గారు నేర్పిన విధానం ఏంటంటే, ఒక ఇంటికైనా, ఒక హాలుకైనా, ఒక రూముకైనా పేరు పెట్టడం అన్నది ఒక హెబ్రోను రీతిలో ఆనవాయితీ. అంటే అది ఒక నేర్చుకుంటూ వచ్చారు. ఏం చేస్తూ వచ్చారు? పేరు పెట్టడం. సహజంగా ఈ మధ్యలో అన్ని గృహాలు కూడా పేరు పెడుతూ వస్తున్నాం మెల్లమెల్లగా. గత శుక్రవారం జరిగిన హౌస్ డెడికేషన్లో కూడా పేరు పెట్టారు. లక్ష్మక్కల గృహంలో హౌస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ గృహం, అంటే మోక్షానికి చేర్చే గృహం. సో ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, ఈ ఇంటికి కూడా ఒక పేరు పెట్టబడుతూ వచ్చింది. ఏంటి ఆ పేరు అని అంటే, అపోస్తల కార్యములు. బెంజమిన్ అన్న అడుగుతూ వచ్చేసండి, అన్న ఇంటికి ఒక పేరు పెడదామంటే పెట్టండి అన్న అన్నాడు. పిల్లల పేర్లు లేకపోతే అరవల పేర్లు అక్క పేరు పెడదాం అంటాడేమో అనుకున్నా, కానీ పెట్టండి అన్న అన్నాడు. సరే, బైబిల్లో నుండి ఒక పేరు పెడదాం. ఏంటి ఆ పేరు అని మనం చూసినట్టయితే, రండి దేవుని యొక్క వాక్యంలో నుండి మనం జాగ్రత్త గమనించినట్టయితే, అపోస్తల కార్యములు మరి 11వ అధ్యాయము 19వ వచనం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫెనేకే, కూప్రో, అంతియోక ప్రదేశముల వరకు సంచరించిరి. కాబట్టి ఇక్కడ చామన్నా ఎక్కువ తగ్గించండి, దాంట్లో ఎక్కువ ఉంటుంది, ఓన్లీ ఎక్కువ వరకే తగ్గించండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని మనం పరీక్షించినట్లయితే, ఈ గృహానికి ఒక పేరు పెట్టబడుతూ వస్తుంది. ఏంటి పేరు? అంతియొకయ. అంతియొక అంటే అర్థం ఏంటంటే, దాని గురించి చాలా విషయాలు ఉన్నాయి. అంతియొక అనేటువంటి ఒక మంచి పట్టణము, పెద్ద ప్రాంతంలో ఒక ప్రాధాన్యత వహించినటువంటి పట్టణము అని కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఈ అంతియొకకి చాలా గుర్తింపు ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, ఒక కర్ర దగ్గర పెట్టుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఈరోజు ఇంటి యొక్క పేరు అని అంటారు కదా. ఇప్పుడు మేము ఇంటి పేర్లు ఎందుకు పెడుతున్నామంటే, పుట్టిన పిల్లలకి నామకరణం మీరే చేయించుకుంటున్నారు. ఏమని? అన్న మా పిల్లడికి పేరు పెట్టాను, ఆ పేరు పెట్టాను మీరే డిసైడ్ చేసుకుంటున్నారు. అందుకే ఇంటికి మేము పేర్లు పెడుతున్నాం. ఇల్లే మా పిల్లలు, కాబట్టి మేము పేర్లు పెడుతున్నాం. ఏంటి పేరు అని అంటే, అంతియొకయ అనగా ఒక పెద్ద పట్టణము, ఒక గొప్ప విధానం. అంతియొక గురించి అర్థం చాలా ఉంది. అయితే అంతియొక గురించి ఉన్న అర్థాన్ని అంతా కూడా మనం చూడాలంటే చాలా కష్టం. కానీ అంతియొకలో ఉన్నవారు, అంటే అంతియొకలో ఉన్నవారు ఎలా ఉన్నారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంతియొకలో ఉన్నవారు ఎలా ఉన్నారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే అంతియొక అనే ప్రాంతమే కాదు, అంతియొక అనేటటువంటి ఒక గృహంలో ఉన్నవారు కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండటం చాలా ప్రాధాన్యత. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే, ఇటు సైడ్ ఉన్న కుర్చీలు సైడ్ వేసుకున్నాక మీరు కనబడతలేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, అంతియొకయలో ఉన్న ప్రజలు కానీ ఉన్నవారు ఎలాంటి వారు లేదా ఎలా ఉన్నారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంతియొకలో ఉన్నవారు ఎలా ఉన్నారు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునకు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. సమయంలో తండ్రి, మీ దాసుడు మా ప్రియ సహోదరుడు బెంజమిన్ అన్నను బట్టి మీకు వందనాలు, శాంతక్కను బట్టి వందనములు, ఇచ్చిన గురు కుమార్తెను బట్టి స్తోత్రములు, అదే రీతిలో అల్లుని బట్టి వందనములు, కుటుంబీకులను బట్టి స్తోత్రములు, చేరి వచ్చిన బంధుమిత్రులు, స్నేహితులు, రక్త సంబంధికులు, మీ దాసుడి యొక్క కుటుంబీకులు, దేవ రక్త సంబంధికులు, మీ దాసుల యొక్క రక్త సంబంధికులు అందరిని బట్టి స్తోత్రములు.
ఈరోజు ప్రభువా మరి యొక్క గృహ ప్రతిష్ఠ జరుపుకోవడానికి మీకు కృపనిచ్చారు, వందనాలు. ఈ గృహ ప్రతిష్ఠిత ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. ఈ యొక్క ఇంటికి అంత్యోకయ అనేటువంటి నామం ప్రభువా మరి పెడుతుండగా సాయం చేయండి. అంత్యోకలో ఉన్నవారు ఎలా ఉన్నారు, వారి జీవితాలు ఏంటో, అటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, అటువంటి మెండైన ప్రభువా మీ యొక్క మహిమార్థమైనటువంటి జీవితం ఈ కుటుంబాన్ని కలిగి ఉన్నట్టు సాయం చేయమని, ఈ గృహంలో నివసించినంత కాలం వారి కృపాక్షేమం వారికి వెంట ఉంచమని ప్రార్థిస్తూ, కనబడి కన్న విభాగంలో శత్రుగాలు లయపరచండి. అదే రీతిలో కనబడి కన్న విభాగంలో పనిచేస్తున్న వారిని కూడా దీవించమని. నేను కూడా బలహీనుండే ప్రభా, వాక్యం ధ్యానిస్తానికి బలవంతుని కాను, కానీ ఆత్మీయంగా భౌతిక బలహీనుండే. అయినప్పటికీ మీరు నిలబెట్టి దాసుడి కన్నుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పజీవితం ముందున్న శ్రమంతో దీవించి మాతో మాట్లాడి మా అక్కడ తీర్చమని. దేవా, చేరువచ్చిన వారందరిని బట్టి స్తోత్రం. ఇంకా రావాల్సిన వారు సంఘస్థులు కానీ, సహోదరులు కానీ, కుటుంబీకులు, రక్త సంబంధికులు అందరినీ త్వరబెట్టి తీసుకురామని ప్రార్థిస్తూ, ముందున్న సమయం ఎంతో దీవించమని మీ ప్రియకుమారుడు మా ప్రభును మా రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోక మునుపు చిన్న ప్రకటన చేస్తున్నా, గమనించండి. చిన్నపిల్లలు ఎవరైనా మీరు ఇటువైపు దిగొద్దు. చిన్నపిల్లలైన వారు ఇటువైపు కిందకు దిగవాకండి, అడ్డుకుండా దిగండి. ఉందన్న మార్గం బెంజమిన్ అన్న? ఎందుకంటే ఇక్కడ పట్టుకోవడానికి అవకాశం లేదు. మీరు చక్కగా పరిగెడతారు, కాలు జారి కింద పడతారు, మళ్ళీ బెంజమిన్ అన్న ఇంటికి వెళ్ళి కింద పడిపోయి అంకుల్ ఇంటికి వెళ్ళి అంటారు. కాబట్టి ఆ మాట ఆయనకు ఉండకూడదు, ఎవరికి ఉండకూడదు. ఈ వెనక చక్కగా కిందకు నడుచుకెళ్తానికి ఉంది. మీరు అందరూ ఇటుకుండా వెళ్ళండి, ఇటువైపు ఎవరు కూడా వెళ్ళొద్దు, సరేనా? మీరు మంచోళ్ళు, అందుకే చెప్పిన మాట వింటారు. సరే, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అంతియోకయ అనేటువంటి ఒక ప్రాంతం లేదా అదొక పట్టణం. ఈరోజు మనం బెంజమిన్ అన్న గృహములకు అంతియోకయ అనే పేరు పెడుతున్నాం. ఈ అంతియోకయలో ఉన్నవారు, ఒక మాటలో మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, అంతియోకయలో ఉన్నవారు ఎలా ఉన్నారు అంటే, అంతియోకయలో నివసించేవారు ఎలా ఉన్నారంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే అందరూ కాదు, కొందరు క్రైస్తవుల గురించి మనం ధ్యానిస్తున్నాం. వారిలో మొదటి మాటను మనం చూద్దారండి. అంత్యోకయలో వారు ఎలా ఉన్నారు అని అంటే, మొదటి మాట అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 21వ వచనం. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. చాలన్న. కానీ మొదటి మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది అని చూసినట్టయితే, అంతియోకయలో ఉన్న వారు ఎలా ఉన్నారు అని అంటే, మొట్టమొదటిగా వారి యొక్క జీవితాలు మనం పరీక్షించి చూడగా, అంతియోకయలో ఉన్నవారు ప్రభు హస్తం తోడుగా ఉంది వారికి. వారు ఎలా ఉన్నారండి? దేవుని హస్తం వారి జీవితాల్లో తోడుగా ఉండటం కలిగి ఉన్నారు. కాబట్టి వారి యొక్క అనుభవాలు చూడగా, వారి యొక్క జీవిత చరిత్ర చూడగా, అంత్యోకయలో ఉన్న ప్రజల యొక్క విధానం చూడగా, ప్రజలు ఎలా ఉంటూ వచ్చారో ఆ ప్రజల యొక్క మనస్తత్వాలు కానీ, వారి ఎడల ఎవరున్నారు, వారితో ఎవరున్నారంటే దేవుని హస్తం వారికి తోడుగా ఉంది. ఎవరికండి? అంత్యోకయలో ఉండవారికి. అంత్యోకయలో ఉండవారు ఎలా ఉండారంటే దేవుని హస్తం తమ తోడుగా ఉన్న అనుభవాలు ఉంటారు. దేవుని హస్తం తోడుకుంటే ఏం జరుగుతుంది? బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దేవుని హస్తం గురించి ఎక్కువగా ధ్యానించం, కానీ బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమని? యెహోవా హస్తము ఏం చేస్తుందండి? చదవండి. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం చదువుతారా? కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 15, 16 వచనాలు. నీతిమంతుల గుడారములలో రక్షణ గురించిన యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. కాబట్టి దేవుని హస్తము అంత్యోకయలో ఉన్న వారికి ఎలా ఉందంటే తోడుగా ఉంది. అంత్యోకయలో ఉన్న వారికి దేవుని హస్తం తోడుగా ఉంటుందారా? దేవుని యొక్క దక్షిణ హస్తము, దేవుని యొక్క బలమైన హస్తము అంత్యోకయలో ఉన్న ప్రజలకి, అంత్యోకయలో ఉన్నటువంటి నివసిస్తున్న ప్రజలకి దేవుని హస్తం తోడుగా ఉండటం ద్వారా ఏం జరుగుతుందండి? సాహస కార్యాలు జరుగుతుంది. ఏంటా సాహస కార్యం అంటే,
చూడండి 17వ వచనం. ఆ సాహస కార్యం ఏంటి? నేను చావను, సజీవున్న యెహోవా క్రియలు వివరించేదను. ఇదే సాహస కార్యం అంటే. ఇంకా చాలా ఉన్నాయి. దేవుని యొక్క సాహస కార్యాలు చూడగా దేవుడు అంత్యోకాలంలో ప్రజలకు తన హస్తాన్ని తోడుగా ఉంచి, తన దక్షిణ హస్తము తోడుగా ఉంచి వారి ఎడల జరిగిస్తున్న సాహస కార్యాల్లో మొట్టమొదటి ఏంటంటే, వాళ్ళు అంటున్నారు కదా, అక్కడ రాయబడిన మాట ఏంది? నేను చావను, సజీవుణ్ణి. నేను అనారోగ్యాన్ని బట్టో, బలహీనతను బట్టో, నాకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి, వ్యాధిని బట్టి నేను చావను. ఎందుకని? నా దేవుని హస్తం నాకు తోడుగా ఉంది. అంత్యోకాలో నివసిస్తున్న ప్రజలకు దేవుని హస్తం తోడుగా ఉండటం ద్వారా వారి జీవితంలో వారు అన్నారు కదా, మేము చావము, సజీవులమై యెహోవా క్రియలు వివరించేదము. నా దేవుడు నా అనారోగ్యంలో, నా కష్టాల్లో, నాకు వచ్చిన బలహీనతలో, నాకు వచ్చిన రోగముల్లో, వీటన్నిటిలో నా దేవుడు నన్ను ఎలా కాపాడుతూ వచ్చాడు, ఎలా సంరక్షిస్తూ వచ్చాడు, ఎలా పోషిస్తూ వస్తున్నాడు, నేటికి నన్ను ఎలా సజీవుడిగా నిలబెట్టాడు అన్నది సాక్ష్యం ఇస్తారంటే ఒక దినమున. ఏం చేస్తున్నారండి? ఒక సాక్ష్యం ఇవ్వబోతున్నారు. అంత్యోకాలో నివసిస్తున్న ప్రజలు ఎలాంటి వారంటే, మొట్టమొదటి మాట, దేవుని హస్తం వారికి తోడుగా ఉంది. వారి జీవితాలు ఎలా ఉంది? దేవుని హస్తం వారికి తోడుగా ఉండే అనుభవం ఉంది. దేవుని హస్తం తోడుకుంటుందారా? వారికి అనారోగ్యంలో ఉందారా? దేవుడు సాహస్కారం చేస్తున్నాడు. వారు అనారోగ్యంలో ఉన్నప్పుడు సాహస్కారం ఎక్కడ జరుగుతూ వచ్చింది? యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం కాడి నుంచి మనం చూస్తున్నట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? లాజరు. లాజరు గురించి మనం కొన్ని విషయాలు చూస్తాం. లాజరు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడండి? ఎలాంటి స్థితిలో ఉన్నాడు చెప్పండి? 11వ అధ్యాయంలో అనారోగ్యంతో ఉన్నాడు, రోగంతో ఉన్నాడు. 40వ అధ్యాయం తర్వాత వచ్చిన తర్వాత చూడగా ఎట్లా ఉన్నాడు చెప్పండి? ఎట్లా ఉన్నాడు? చనిపోయి సమాధిలో ఉన్నాడు. లేదా సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్న వ్యక్తి ఏమైంది మరి? ఇప్పుడు ఏమైంది? సమాధిలో ఉన్న వ్యక్తి దగ్గరికి యేసుప్రభు వచ్చి తన సాహస్కారం చేసినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? సజీవుడిగా లేపబడుతూ వచ్చాడు. మరణము నుండి లేపబడుతూ వచ్చాడు. అద్భుతమైన విధానంలో మరణపు అంచుల్లో నుండి లేపబడిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ప్రియుడా, అంత్యోకాలో ఉన్నవారు మొట్టమొదటి మాట చూసినట్టు దేవుని హస్తం వారికి తోడుగా ఉంటుంది. వారు ఎలా ఉన్నారంటే, దేవుని హస్తం వారికి తోడుగా ఉంటుంది కాబట్టి, దేవుని హస్తం వారితో ఉంటుంది కాబట్టి, దేవుని హస్తాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వారి ఏదో సాహస్కార్యాలు దేవుడు చేస్తున్నాడు. వారు అన్నారు కదా, మేము చావము, సజీవము, యెహోవా క్రియలు వివరించదము. మాకు వచ్చిన రోగములు, మాకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి, మాకు వచ్చిన వ్యాధిని బట్టి, మాకు వచ్చిన బలహీనతను బట్టి నేను చావును, సజీవుని దేవుని ఎలా జరిగించిన క్రియలు నేను వివరిస్తాను. ఇప్పుడు అంత్యోకాలో ఉన్న వారికి దేవుని హస్తం తోడుగా ఉంటే ఏం జరుగుతుందండి? సాహస్కార్యాలు చేస్తుంది. సాహస్కార్యాలు ఏంటి? నేను చావును, సజీవుని, యెహోవా క్రియలు వివరిస్తానన్నారు. ఇప్పుడు సాహస్కార్యం ఏంటంటే మరణం తప్పిస్తుంది. అదే గొప్ప సాహస్కారం. అసలు అంత్యోకాలో ఉన్న వారికి దేవుని హస్తం తోడుగుండి దేవుని సాహస్కారం అంటే మరణం తప్పిస్తుందంటే, ఆ యొక్క రోగంలో అనారోగ్యం తప్పిస్తుందంటే, ఈ వ్యక్తి ఏం చేయాలి? అంత్యోకాలో ఉండేవారు ఏం చేయాలా? ఇప్పుడు దేవుడు మనకున్న అనారోగ్యాన్ని వాటిని తప్పించాలి, మరణం తప్పించాలి. అలా తప్పించాలంటే దేవుని హస్తం మనం తోడుకుండాలి. దేవుని హస్తం మనం తోడుకుండాలంటే మనం ఏం చేయాలా చెప్పండి? మనం ఏం చేయాలా? మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం దేవుని దగ్గర నివసించాలి. మనం దేవునితో ఉండాలి. మనం ఏం చేయాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవుని దగ్గర నివసించాలా, దేవునితో ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళి యేసుప్రభు నాలో బలహీనత ఉంది, అనారోగ్యం ఉంది, పాపం ఉంది, లేదంటే నాలో ఇది బలహీనత, అనారోగ్యంతోనే బాధపడుతున్నా, నీ దక్షిణ హస్తంతో నీ సాహస్కార్యం నా ఎడల అంత్యోకాలు ఎలా జరిగించో నా ఎడల ఇప్పుడు జరిగించి, ఈ అంత్యోకాలు ఉండే నాలో కూడా గొప్ప కార్యం జరిగించు ప్రభు అంటే, దేవుని దక్షిణ హస్తం మన జీవితాల్లోకి వచ్చి అన్నారు కదా, నేను చావును, సజీవుని, యెహోవా క్రియలు వివరించేదను. ఈ బలహీనతను బట్టి కానీ, అనారోగ్యాన్ని బట్టి కానీ, వ్యాధిని బట్టి కానీ, దుఃఖాలను బట్టి కానీ, కష్టాలను బట్టి కానీ, మానసికమైన వ్యాధిని బట్టి కానీ, దేని బట్టి అయితే మనం బాధించబడుతున్నామో దాని నుండి మనం విడిపించబడతాం. ఎలా? దేవుని యొక్క దక్షిణ హస్తం సాహస్కార్యం చేయటం. దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలా? మనం దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవునితో మన సహవాసం కలిగి ఉండాలా. దేవుని దగ్గరికి వెళ్ళి, ఈ దేవా నాలో ఈ బలహీనతలు, పొరపాట్లు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. దేవుని వాక్యం ఒక మాట రాయబడుతూ వచ్చింది. దేవుని ప్రజలయ్యేవారు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో పాపం చేస్తూ వచ్చారు. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు దేవుడు వారితో లేడు. దేవుడు వారితో అన్న మాట్లాడాలనుకుంటే కిందకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకోవాలి. కాబట్టి ఏమని రాయబడుతూ వచ్చి, వారు పాపం చేశారు కాబట్టి ఏమవుతుంది? వారు పాపం చేశారు కాబట్టి వారి ఎలా కార్యం జరిగించబడాల. ఎప్పుడైతే వారు పాపాన్ని ఒప్పుకుంటూ వచ్చారో అప్పుడు దేవుడు వారితో ఉన్నాడు. వారి ఎలా సాహస్కార్యం దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. కానీ మొదటి మాటను చూసినట్లయితే, అంత్యోకాలో ఉన్న ప్రజల పక్షాన దేవుడు
తన దక్షిణ హస్తం తన 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 హస్తంలో వారికి తోడుగా ఉంచి వారి ఎడల సాహసకార్యములు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని దగ్గరకు వచ్చారు కాబట్టి వారి జీవితంలో దేవుడి హస్తం వారికి తోడుగా ఉంది కాబట్టి వారి ఎడల దేవుడు ఏం చేస్తున్నాడు? సాహసకార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు. మరణం తప్పిస్తున్నాడు, అనారోగ్యాల నుంచి, వ్యాధుల నుండి, బలహీనతల నుండి కాపాడి సజీవుడిగా చేస్తున్నాడు. ఇది మొదటిది. అంత్యోకాలో ప్రభు చేస్తున్న గొప్ప కార్యం ఏంటి? అంత్యోకాలో ఉన్నవారి ఎడల దేవుడు జరిగిస్తున్న కార్యం ఏంటంటే మొట్టమొదటిగా సాహసకార్యం. దేవుని హస్తం తోడుకుంటుంది కాబట్టి సాహసకార్యం చేస్తున్నాడు. రెండోదిగా అంత్యోకాలో ఉన్నవారి ఎడల లేక అంత్యోకాలో ఉన్నవారు ఎలా ఉన్నారు, వారి ఎడల దేవుడు చేస్తుంది ఏంటి? రెండో మాట చూద్దామండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే త్వరగా ముగిద్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అడ్డుకొనవలెనని అందరినీ హెచ్చరించింది. చాలన్న. కాబట్టి ఇక్కడ చూస్తున్న రెండో మాట అంత్యోక అనగా అంత్యోకాలో దేవుడు జరిగిస్తున్న క్రియలు కానీ అంత్యోకాలో ఉన్నవారు వారు ఎలాంటి వారు, ఏం చేస్తున్నారు వారి ఎడల అంటే మొట్టమొదటిగా దేవుని హస్తం వారికి తోడుగా ఉంటుంది. తోడుగా ఉంటున్నారు. ఏం జరుగుతుంది? సాహస కార్యాలు జరుగుతున్నాయి. ఏంటి ఆ సాహస కార్యాలు? మరణం తప్పించబడుతుంది, అనారోగ్యాల వ్యాధుల నుండి కాపాడబడుతున్నారు, సజీవులుగా అయి దేవుని స్తుతిస్తున్నారు. ఇది దేవుని హస్తం తోడుగా ఉంటుంది. ఎవరికి? అంత్యోకాలో ఉన్న వారికి. వారి ఎడల దేవుని హస్తం వారి ఎడల ఉంటుంది కాబట్టి వారి ఎడల ఏం జరుగుతుంది? దేవుడు ఏం చేస్తున్నాడు? అంత్యోకాలో ఉన్న ప్రజల ఎడల దేవుని హస్తాన్ని తోడుగా ఉంచుతున్నాడు కాబట్టి సాహసకార్యాలు జరుగుతున్నాయి. రెండోదిగా చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుల కార్యం 11:23 వచ్చిన చూడగా దేవుని కృప ఎవరెవరికి వచ్చింది? దేవుని కృప వారు చూస్తున్న వారికి ఉంటారు. దేవుని కృప వారికి తోడుగా ఉంటుంది. వారి జీవితాల్లో చూడండి, వారి యొక్క అనుభవాలు చూడగా అంత్యోకాలో ఉన్నవారు ఎలా ఉన్నారంటే ఒకటి దేవుని హస్తాన్ని వారికి తోడుగా ఉంది, దేవుని హస్తాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వారి యొక్క మరణం అనారోగ్యం నుంచి కాపాడబడుతున్నారు. రెండు, అంత్యోకాలో ఉన్నవారు ఎలా ఉన్నారంటే ఇక్కడ దేవుని కృపను చూస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఏం చూస్తున్నారండి? దేవుని కృపని, దేవుడు ఇస్తున్న సమయం, దేవుడు మానవుడికి ఇస్తున్న ఆయుష్, దేవుడు మానవుడికి ఇస్తున్న ఆరోగ్యము, ఇదంతా కూడా అంత్యోకాలో ఉంది. దేవుని కృపని మనం చూడగలుగుతూ వస్తున్నారు అంత్యోకాలో ఉన్నవారు. చదువున్న మాట చూసినట్లయితే అపోస్తలుల కార్యం 11:23 వచ్చిన చూడగా అతడు వచ్చి దేవుని కృపను చూచి ఏముంది? అంత్యోకాలో దేవుని కృప ఉందండి. దేవుని కృప అంత్యోకాలు ఉంటుందా? ఏం జరుగుతుంది? దేవుని కృప అంటే ఎవరు? రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్విత కుమారుని మహిమ వల్లే మనం ఆయన మహిమను చూచుచున్నాము. అంటే క్రీస్తు శబ్దమునకు అర్థమైన అర్థం. కాబట్టి ప్రియులారా, ఈ కృప ఎవరు? యేసు ప్రభు వారే. కాబట్టి అంత్యకాలంలో ప్రజలు వారి జీవితాల్లో వారు కలిగి ఉన్నవేంటి, వారు ఎలా ఉన్నారంటే మొట్టమొదటిగా దేవుని హస్తం వారు కలిగి ఉన్నారు కాబట్టి వారి ఎడల సాహసకార్యాలు, అద్భుతాలు జరుగుతున్నాయి. అమోఘమైన బలహీనత, అనారోగ్యాలపై స్వస్థతలంతో వస్తున్నారు. రెండోదిగా అంత్యకాలంలో ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? దేవుని కృపను పొందుకుని ఉన్నారు, దేవుని కృపను చూశారు. ఏంటా దేవుని కృప అంటే? యేసు ప్రభు వారే. అంటే వాళ్ళ ఆత్మానుసారంగా యేసు ప్రభువుని చూడగలుగుతున్నారు. వాక్యపు వెలుగులో యేసు ప్రభువుని చూడగలుగుతున్నారు. వాక్యపు యొక్క మర్మంలో యేసుక్రీస్తు ప్రభువుని కనులారా చూడగలుగుతూ వచ్చారు. అంత్యోకాలో నివసిస్తున్న ప్రజలు, అంత్యోకాలో ఉన్నటువంటి ప్రజలు, అంత్యోకాలో నివసిస్తున్న ప్రజలు అలాంటి వారు తెలుసా? దేవుని కృపను చూసినంటే యేసు ప్రభువుని ఆత్మానుసారంగా చూసిన వారు ఉంటారు. చాలా మంది యొక్క జీవితాలు ఉంటాయి. బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఈ మధ్యకాల సమయంలో మనం ధ్యానిస్తూ వచ్చాం. ఏమని? ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గురిడితనం కలుగు చేసిందని మనం చూస్తున్నాం. ఏం కలుగు చేసిందండి? గురిడితనం. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనుషులు చాలా వరకు కూడా చాలా మంది మనుషులు వారి జీవితాల్లో, వారి అనుభవాల్లో నిజమైనటువంటి వెలుగును చూడలేని స్థితిలో ఉంటారు. నిజమైన అనుభవాన్ని చూడలేని స్థితిలో ఉంటారు. దేవుని కృపను చూడలేని స్థితిలో ఉంటారు. దేవుని కృపనగా యేసు క్రీస్తు ప్రభువు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. చాలా మంది యొక్క జీవితాల్లో ఆనాడు అంత్యోకాలో నివసిస్తున్న ప్రజలు, అంత్యోకాలో ఉన్నటువంటి ప్రజల్లో చాలా మంది యేసు ప్రభువుని కన్నులారా చూడలేకపోయారు. కానీ కారణం ఏంటి? ఆత్మీయ గురుడితనం వారిలో ఉంటూ వచ్చింది. ఆత్మీయ గురుడితనం ఉంది. కానీ కొందరు వ్యక్తులు వారి జీవితంలో దేవుని హస్తం ఎవరికైతే తోడుగా ఉందో అంత్యోకాలంలో ప్రజలు
దేవుని హస్తం వారు తోడుకుంటున్నారు. అనారోగ్యాలు, వ్యాధుల నుండి, బలహీనతల నుండి, మరణం నుండి తప్పించబడి సజీవులు ఉన్నారు కాబట్టి దేవుని కృపను చూడగలుగుతూ వస్తున్నారు. యేసు ప్రభు వారిని వాక్య వెలుగులో కనులారా చూస్తున్నారు. ఆయన ఎలాంటి వాడు, ఆయన గుణ లక్షణాలు ఏంటి, ఆయన ఎలాంటి వాడంటే పాపమును క్షమించేవాడు. యేసు ప్రభు వారు ఎలాంటి వాడంటే ఆయన పాపిని ప్రేమించేవాడు. పాపాన్ని క్షమిస్తున్నాడు. పాపంలో ఉన్న వ్యక్తిని ప్రేమించి తన పాపాలు క్షమించి ఇంకా పాప జీవితం కలిగిన వారిని క్షమించేసి శిక్ష రాకుండా కాపాడుతున్నాడు. మరణం నుండి తప్పిస్తున్నాడు. ఏ శిక్ష తన మీదకి రాకుండా, ఒక పాపంలో జీతం మరణం కాబట్టి మానవుడికి వచ్చే శిక్ష ఏంటంటే మరణం. ఆ శిక్ష మానవుడి మీదకి రాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయ గుడ్డితనం కలిగిన మనుషుల్లో యేసు ప్రభువుని పూర్తిగా తెలుసుకోలేని అనుభవం ఉన్న ప్రజలకి ఆ వెలుగును చూపిస్తూ వచ్చాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అన్నాడు. బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందుకు చీకటి ఏమాత్రమును లేదు. ఆ వెలుగే యేసు ప్రభువారు, ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి నరవతారుగా, సశరీరుడిగా, మానవుడిగా, దేవుని యొక్క కుమారుడైన మానవుడికి లోకానికి శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి మనుషులమైన మన కొరకు కలవరిశిలో తన ప్రాణం పెట్టి చనిపోయి సమాజం తిరిగి లేస్తూ వచ్చాడు. మనల్ని కూడా కాపాడుతూ వస్తున్నాడు. అంత్యకాలంలో ప్రజల యొక్క చరిత్ర తెలుసా? వారు ఆత్మీయంగా గుడ్డితనం నుండి తొలగించబడి వారి జీవితాల్లో మనోనేత్రాలు తెరవబడి వారు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని కన్నులారా చూసిన అనుభవం ఉంది. దేవుని కృపను వారు ఏం చేశారండి? చదవండి ఆ మాట. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము ఎన్నో వచనమన్నా? కొద్దిగా దూరంగా ఉంటేనే త్వరగా చదివినట్టుంది, దగ్గర ఉంటే తొందరగా చదవలేకపోతున్నారు. లేదన్న 23. అతడు వచ్చి దేవుని కృపను చూచి ఏముందండి? అంత్యకాలం మొట్టమొదటిగా అంత్యకాలంలో దేవుని హస్తం తోడుగా ఉంది అంత్యకాలంలో ప్రజలకి. 2 అంత్యకాలంలో ప్రజలకి ఏం జరుగుతుందో తెలుసా? రెండో విషయాన్ని చూసినట్టు ఇక్కడ రాయబడిన వారు చూడగా దేవుని కృపను వారు చూడగలుగుతూ వస్తున్నారు. ఈ దేవుని కృప ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారిని ఆత్మానుసారంగా కన్నులారా మనోనేత్రాలు తెరవబడి గుడ్డితనం ఏదైతుందో వాక్య వెలుగులో మానవుడు చూడలేని స్థితి ఏదైతుందో దాని నుండి తెరవబడి కన్నులారా ఇప్పుడు దేవుని చూడగలుగుతున్నాడు మానవుడు. ఆ అనుభవంలోకి యేసు ప్రభువారు తీసుకొచ్చాడు. అలా తీసుకురావడం కొరకు ఆయన ఈ లోకానికి జన్మించి, అలా తీసుకురావడం కొరకు ఆయన మన కొరకే కలువరిశిలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మరణాన్ని జయించిన వారుగా ఉంటూ వచ్చారు. కాబట్టి అంత్యకాలంలో ప్రజలు మొట్టమొదటిగా దేవుని హస్తాన్ని తోడుగా కలిగి ఉన్నారు. రెండవగా చూస్తున్నట్టు అంత్యకాలంలో ప్రజలు దేవుని యొక్క కృపని కన్నులారా చూస్తున్నారు. అంటే యేసు ప్రభు వారిని వాక్య వెలుగులో కన్నులారా చూస్తూ వచ్చారు. వాడు యేసు ప్రభు అంటే వాక్యమే. అందుకే రాయబడుతూ వచ్చింది కదా, యోహాను సువార్త 1:14 వచ్చిన ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించడానికి వచ్చిననుంది. యేసు ప్రభు వారే కృపా సత్య సంపూర్ణుడుగా వాక్యమనే శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు. అంత్యకాలంలో ప్రజలు వాక్యాన్ని చూసి వాక్యంలో ఉండే యేసు ప్రభు వారిని తెలుసుకున్నారు. వాళ్ళు అంటే వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందండి? వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతూ వచ్చింది చెప్పండి. వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతూ వచ్చింది చెప్పాలి, మీరే చెప్పాలి. వారి జీవితంలో దేవుని కృపని అంటే వారికి ఇవ్వబడుతున్న సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు. యేసు ప్రభు వారిని కన్నులారా చూశారు. వాళ్ళు యేసు ప్రభుని ఏం చేశారు? కన్నులారా చూడగలిగారు వాక్య వెలుగులో. ఈరోజు మన జీవితాల్లో మనలో ఉన్న పాపమును బట్టి, మనలో ఉన్న అపవిత్రత, లోకము, శరీరాశులు, నేత్రాశులు, జీవడంబపోవటాన్ని బట్టి, మనలో ఉన్న శరీర క్రియలను బట్టి మనం కన్నులారా దేవుని చూడలేని దుస్థితిలో మనం ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క కార్యములు దేవుని కృపని కన్నులారా చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే మనం ఉన్న పాపం, మనం చేస్తున్న పాపములు, మన అపవిత్రమైన జీవితమే యేసు ప్రభువారిని కన్నులారా దేవుని యొక్క క్రియలు మనం చూడలేకపోతున్నాం. అయితే ప్రియులారా, మొదటి మాట ఏంది? అంత్యకాలంలో ఉన్న ప్రజలు వారు ఎలాంటి వారు, ఏం పొందుకున్నారంటే మొట్టమొదటిగా దేవుని హస్తాన్ని కలిగి ఉన్నారు. ఇంకా అనారోగ్యాలు, రోగాలు, వ్యాధులు, బలహీనతల నుండి స్వస్థత ఉంది. అంటే వారికి ఉన్న అనారోగ్యాల నుండి స్వస్థత ఉంది, సజీవులుగా ఉంటూ వస్తున్నారు. 2 అంత్యకాలంలో ప్రజలు ఎలా ఉన్నారు, ఏం పొందుకున్నారంటే రెండో మాట ఇక్కడ రాయబడుతుంది, దేవుని కృపను చూసి యేసు ప్రభువారిని పొందుకున్నారు. వాళ్ళు యేసు ప్రభువారిని కలిగి ఉన్నారు. కాబట్టి వారి జీవితాల్లో ఈ రోజు మనం కూర్చొని మన జీవితాల్లో మన హృదయంలో మనోనేత్రం తెరవబడి యేసు ప్రభువారిని మనం కలిగి ఉండే అనుభవంలోకి రావాలని దేవుని ఆకాంక్ష. అంత్యకాలంలో ఉన్నవారు ఎలా ఉన్నారు? ఇంకా ఈ ఇంట్లో ఉండేవారు, ఈ ఇంటి పేరేం పేరమ్మా చెప్పండి? శాంతక్క లేకపోతే బెంజమిన్ అన్న? ఇంటి పేరు ఏం పేరు?
అంత్యోకయ అంటే అర్థం ఏంటి? మహాపట్టణం. ఇప్పుడు ఇల్లు ఎలాంటిది? చూస్తానికి గల్లీ ఇరుగ్గానే ఉంది, ఇరుగు గల్లీలోనే కట్టారు, కానీ ఇంటి పేరు మటుకు చూడగా మహాపట్నం అంటే నర్సాపురం మొత్తాన్ని కవర్ చేసినట్టు ఉంది. మహాపట్టణం కాబట్టి ఇక్కడ మొదటి కోణం అంత్యోకలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు, వారు ఏం పొందుకున్నారంటే మొదటిగా దేవుని హస్తం వారు తోడుగా ఉంది. కాబట్టి దేవుని హస్తం వారు తోడుగా ఉంటున్నారు. వారికి ఉన్న అనారోగ్యాలు, రోగాల నుంచి విడుదల పొంది స్వస్థతను అందుకుంటూ వారు అనారోగ్యాలు బట్టి చనిపోకుండా సజీవులుగా ఉంటున్నారు. ఇది మొదటిది. రెండు, ఒకవేళ మీ జీవితాల్లో ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో అనారోగ్యాలు, రోగాల చేత మనం బాధపడుతూ ఉంటే అంత్యోకం అంటే అనుభవం కోసం దేవుని వస్తాం, మనం తోడుకుంటానని అడుగుదాం. అనుభవం కోసం దేవాన్ని సాస్కరంగా జీవితంలో జరిగించి నాలో ఉన్న అనారోగ్య వ్యాధిని తొలగించు ప్రభు యేసుక్రీస్తునామం పేరిట నేను అడుగుతున్నాను ప్రభు దగ్గరికి వస్తాం. ప్రభు మనలో ఉన్న బలహీనత తీసివేస్తాడు. ఇది మొదటిది. రెండో కోణం చూడగా దేవుని కృపను చూస్తూ వచ్చారు వాళ్ళు. దేవుని కృప అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభుని కనులారా చూశారు వాళ్ళు. వారి జీవితం ఏం జరుగుతూ వచ్చిందండి? వాక్యం వెలుగులో వాక్యాన్ని కనుగొన్నప్పుడు, పిల్లలు మీరందరూ ఇటండి, ఇక్కడ రండి, మీరందరూ రండి, మీరందరూ ఇక్కడ కూర్చోండి. మీరు ఎవరెవరు మాట్లాడతారో మాట్లాడిన వాళ్ళకేమో ప్రజెంటేషన్ ఉంది, మాట్లాడిన వాళ్ళకి ఏమి లేదు. భోజనం వరకు భోంచేసి వెళ్ళటమే, అంతేనా? మాట్లాడిన వాళ్ళకి ప్రజెంటేషన్ ఉంది, లాస్ట్లో ఇస్తాం. సరేనా? ఇప్పుడు ఎవరు స్కూల్లో ఎవరు అరవకోకుండా ఉంటారు? మీలో చేతులు ఎత్తండి. మరి ఎక్కడ ఎందుకు అరుతున్నారు? సో ఇది కూడా స్కూలే, ఇది ఆత్మీయ స్కూలు. సరేనా? అందరూ ఎలా ఉండాలా? మౌనంగా. ఎంత మౌనంగా ఉంటే నేను చూస్తూ ఉంటాను మిమ్మల్ని, అంత మౌనంగా ఉంటే ఎంత మౌనంగా ఉంటారో అంతగా మీకు ప్రజెంటేషన్ బహుమానాలు ఉన్నాయి. సరేనా? మీరందరూ ఏం చేయాలా? మౌనంగా ఉండాలి. సరే, మీరు ఉంటారు మంచోళ్ళు కదా? మంచోళ్ళే కదా? మంచోళ్ళేనా? అయితే మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. రైట్. కాబట్టి రెండవదిగా చూడగా దేవుని కృప వారి యొక్క జీవితాలు కలిగి ఉంది. దేవుని కృపను చూస్తారంటే యేసు ప్రభువుని చూసారు వారు కన్నులారా. వాక్యపు వెలుగులో వాక్యానుసారంగా ఈయన కూడా బహుమానం కావాలనుకుంటారు. వాక్యపు వెలుగులో వాక్యానుసారంగా దేవుని కృపను వారు చూడగలుగుతూ వచ్చారు. ఇది ఎన్నో మాట? ఇల్లయ్యా నువ్వు కూడా రా, నీకు కూడా బహుమానం ఉంది. కాబట్టి ఇది ఎన్నో మాట. రెండో మాట, అంత్యోకాలో ఉన్న ప్రజలు ఎంత ధన్యులో చూడండి. ఒకటి, వారికి దేవుని హస్తం తోడుకుండి వారికి ఉన్న రోగాలు, అనారోగ్యాలు వారి ఎలా సంస్కారం చేసి రోగాలు, అనారోగ్యాలు తీసివేసి వారిని స్వస్థపరుస్తుంది. రెండోదిగా అంత్యోకాల ప్రజల దేవుడు ఏం జరిగిస్తూ వస్తున్నాడంటే దేవుని కృపను వారు చూడగలుగుతూ వస్తున్నారు. కాబట్టి యేసు ప్రభువుని కనులారా చూసి ఆత్మీయ గ్రుడ్డితనం పోగొట్టుకునే వారు ఉంటారు. మూడోదిగా రండి, అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 3వ మాట చూద్దాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 21వ వచనం. వాళ్ళు ఏం చేశారు? అపోస్తల కార్యములు అంత్యోకాలో ఉన్న ప్రజలు, అంత్యోకాలో ఉన్న వారు ఎలా ఉన్నారు, ఏం జరిగించబడుతుంది వారు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుని హస్తం వారు తోడుగా ఉంది, సంస్కారాలు జరిగించబడి ఉన్న అనారోగ్యాలు, బలహీనత నుండి తొలగించబడి సజీవులుగా అవుతూ వచ్చారు. రెండు, దేవుణ్ణి కన్నులారా చూశారు కాబట్టి వారి జీవితాలు ఏమైంది? యేసు ప్రభువుని కన్నులారా చూడటం ద్వారా ఆత్మీయ గుడితనం పోయింది. మూడోదిగా వారి జీవితాలు జరిగింది ఏంటి? అంత్యోకాల ప్రజల జీవితాలు. 3వ మాట చూద్దారండి. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 21వ వచనం. ఇంటి వారిని అడుగుతా చెప్పాలమ్మా. ముగ్గురు ఒకేసారి కూర్చున్నారు. ఏమ్మా, అమ్మ కూడా ఒక వైట్ డ్రెస్ తీసుకోలేదా? ఆమె వద్దని ఉండిద్దిలే కదన్నా. సరే, అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 21వ వచనం. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు. చాలన్నా. అంత్యోకాల ప్రజల యొక్క జీవితాలు చూడగా మూడో కోణాన్ని చూస్తున్నాం. ఇంటి పేరేంటి? శాంతక్క. ఏం పేరు పెట్టాలా? శాంత నిలయం అని పెట్టాలా? బెంజమిన్ అన్న నిలయం అని పెట్టాలా? ఆ పేర్లు మేము పెట్టాం. ఏం పేరు కావాలి? అంత్యోకయ. అంత్యోకయ గురించి అద్భుతాలు ఉన్నాయి ఈరోజు. చాలా విషయాలు మీరు వినాలే కానీ. కాబట్టి మొట్టమొదటిగా అంత్యోకాలు దేవుని హస్తం అంత్యోకాలు ఉన్న వారికి తోడుగా ఉంది. వాళ్ళు ఎలా ఉంటారు? దేవుని హస్తాన్ని కలిగి ఉంటారు కాబట్టి వారికి రోగాలు, అనారోగ్యాలు పోయి సజీవులుగా అవుతూ వచ్చారు. రెండు, అంత్యోకాలు ఉన్నవారు దేవుని వాక్య కృపను చూడగలుగుతూ వచ్చారు, అంటే యేసు ప్రభువుని ఆత్మీయ గుడ్డితనం పోయింది. మూడోదిగా అంత్యోకాలు ఉన్న వారి జీవితాలు మనం చూడగా వారు ఎలాంటి వారండి? ఎలా ఉన్నారంటే దేవుణ్ణి నమ్మారు. వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి నమ్ముతూ వచ్చారు. ఎవరిని? ప్రభువుని నమ్మారు. చూడండి, మళ్ళీ చదవండి అన్నమాట. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను కనుక నమ్మిన వారు అనేకులు. ఎవరు నమ్మారు? ఎవరు నమ్మారు? యేసు ప్రభువుని అనేకులు నమ్మారు. నమ్మిన వారి యొక్క జీవితాన్ని ఎంత బాగుంది చూడండి. అంత్యోకాలు ఉన్నవారు ఎలా ఉండరు తెలుసా? ప్రభువుని నమ్మిన వారికి ఉంటారు. ఒకటి, ఆయన హస్తం వారికి తోడుగా ఉండి వారికి ఉన్న అనారోగ్యం నుంచి సంస్కారం చేసి వారికి ఉన్న రోగంలో అనారోగ్యం నుంచి విడిపించి ఎంత ప్రమాదకరమైన బలహీనత అనారోగ్యాలైనా వాటి నుండి కాపాడి సజీవులుగా పెడుతుంది. రెండు,
అంత్యకాలంలో ప్రజలు దేవుని హస్తాన్ని చూస్తూ వచ్చు, దేవుని కృపను చూశారు కాబట్టి వారి జీవితాలు ఏం జరుగుతూ వచ్చిందండి? దేవుని కృపను చూడటం ద్వారా ఆత్మీయ గుడ్డితనం పోయింది. మూడోదిగా అంత్యకాలంలో ప్రజలు వారి జీవితాల్లో ఏం జరుగుతూ వస్తుంది, వారు ఏం చేస్తున్నారు, వారి ఎడల కలిగి ఉన్నవి ఏంటి, వారికి దేవుడు ఏం చేస్తున్నాడు, వారు ఎలా ఉన్నారు అని అంటే మూడోదిగా ప్రభువుని నమ్మారు. ఏ హస్తం వారికి తోడుకుందో ఆ ప్రభువుని నమ్మారు. అంటే ఆయన తమ పాపాల కొరకు చనిపోయాడని, తమ కొరకే పుట్టాడని. ఈ రోజంతా ఈ నేటి దినాల్లో క్రిస్మస్ అని మనం అందరం జరుపుకుంటూ వస్తున్నాం. ఇది కూడా ఒక రకమైన క్రిస్మస్ కూడికే. చాలా మంది హౌస్ డెడికేషన్, క్రిస్మస్ కూడిక రెండు కలిసి వచ్చినాయి. ఎవరికి? బెంజమినానికి. కాబట్టి చూడండి, క్రిస్మస్ కూడిక లాంటిది. నేటి దినాలు అనేక మంది యేసుప్రభు జన్మించాడని చాలా మంది, ఇదిగో తల మీద స్టార్ కూడా ఉంది, చాలా మంది యొక్క జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు జననాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇంటి మీద స్టార్ పెట్టారంటే యేసుప్రభు పుట్టిన సంవత్సరం అని అర్థం చేసుకోవచ్చు, అదే నెలని. అంతే కదా? ఎప్పుడు పెడతారు స్టారు? 25వ తారీఖు నవంబర్లో పెడతారు. ఎప్పుడు తీసేస్తారు? అది పాడైపోయినప్పుడు. అంతే కదా? తీయాలనుకుంటే 20 తర్వాత తీస్తాం, లేకపోతే 1వ తారీఖు, లేదంటే ఇక అది పరవశిని పాట పాడుకున్నప్పుడు అయిపోయింది. సరే, దాని సంగతి తర్వాత. కాబట్టి ఇక్కడ చూడగా అంత్యకాలంలో ప్రజలు ఎలాంటి వారంటే, అంత్యకాలంలో నివసిస్తున్న ప్రజలు మూడవదిగా ఎలాంటి వారు, ఏం కలిగి ఉన్నారంటే మూడవదిగా అంత్యకాలంలో ప్రజలు దేవుని నమ్మారు. ఒకటి, దేవుని హస్తం తోడుకుంది కాబట్టి అనారోగ్యం బలహీనతలు అన్నీ పోయి దేవుని హస్తం సహస్కారాలు చేయడం ద్వారా సజీవుడిగా ఉన్నారు. 2, అంత్యకాలంలో ప్రజలు ఏం జరుగుతూ వచ్చింది? కనులారా వాక్యాన్ని చూశారు, అంటే కనులారా యేసు ప్రభువుని చూశారు, ఆత్మీయ గుడ్డితనం పోయింది. 3, అంత్యకాలంలో ప్రజలు ప్రభువుని నమ్మారు, హస్తం తోడుగా ఉంది, కృపను చూశారు, అంటే ప్రభువుని చూశారు. ఏ ప్రభువుని చూశారో ఆ ప్రభువుని నమ్మారు. ఏమని? మనకు ఒక సహోదరుడు ఉంటాడు, అంటే మనకు ఒక సహోదరుడు అంటే సంఘంలో ఉండేవాడు కాదండి. బైబిల్లో మరి నాకు తెలిసి మార్క్స్ సువార్తలు కానీ లోకా సువార్తలు కానీ ఆ ప్రాంతంలో కనపడతాడు. ఎవరా అన్న అంటే తోమా. ఎవరు? తోమా, శ్యామన్న కాదు, తోమా కనపడతాడు. తోమా యొక్క జీవితాన్ని చూడండి. తోమా ఏం చేస్తూ వచ్చాడు? చెప్పండి. తోమా ఏం చేస్తూ వచ్చాడు? యేసుప్రభువారి శిష్యుడే, యేసుప్రభువుతో ఉన్నవాడే. యేసుప్రభువారు ఏం ఆశీర్వదించి రొట్టెలు ఇచ్చాడు, ఆ రొట్టెలు తినేవాళ్ళలో కూడా ఈయన కూడా ఉన్నవాడే. మరి అటువంటి తోమా ఏం చేయమన్నాడు? యేసుప్రభువారు చనిపోయి సమాజం తిరిగి లేచాడు అంటే నేను నమ్మను. యేసుప్రభువారు ఎక్కడ చనిపోయి తిరిగి లేచాడు? నేను నమ్మాలంటే యేసుప్రభు నాకు ప్రత్యక్షమై ఆయన చేతుల్లో, కాలంలో, హృదయంలో బల్లిపోటు చేతుల్లో, కాలంలో మేకులు ఉండే చూసారా? ఆ గుర్తులు, మేకులు కొట్టిన గుర్తులు చూస్తే తప్పక, అప్పుడు చూస్తేనే నేను నమ్ముతా, లేకపోతే నేను నమ్మను. ఆయన లేచాడంటే ఆయన యేసుప్రభువారు సజీవుడిగా ఉన్నాడని నేను నమ్మను. ఆయన గుర్తులు చూడాలి. తోమా దగ్గరికి వచ్చాడు. ఓ తోమా, నువ్వు అవిశ్వాసి కాక విశ్వాసమయ్యిండు. చూడక నమ్మిన వారి కంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. చెప్పండి అక్క, ఎవరక్క? పూర్ణిమక్క, ఎవరు ధన్యులు? బాబు ధన్యుడు. కాబట్టి ఎవరు ధన్యులు? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అది వాక్యము. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఇప్పుడు అంత్యోకలు ఉన్నవారు ఏం చేస్తున్నారు? అంత్యోకలు ఉన్న వారి జీవితాల్లో వారు వాస్తవానికి ఆత్మీయంగా వారి జీవితంలో చూడగా దేవుని వస్తు వారికి తోడుకుంది, వారికి అనారోగ్యం పోయి సజీవులు ఉన్నారు, సంస్కారం జరిగించబడింది. 2, దేవుని కృపను చూసినట్టు ఆత్మానుసారంగా ప్రభుని చూడగలిగారు కానీ భౌతికంగా వాళ్ళు చూడాల. 3వదిగా అంత్యకాలంలో ప్రజల యొక్క జీవితాలు చూడగా ప్రజలు ఎలాంటి వారు, ప్రజల యొక్క జీవితంలో జరుగుతున్న 3 అద్భుతం ఏంటంటే, ఏ ప్రభునైతే ఆత్మానుసారంగా చూశారో ఆ ప్రభుని నమ్మారు. ఇక డౌట్లు లేవు వాళ్ళకి. తోమాలాగా ఆయన చేతులు ఏలు పెట్టాలా, కాళ్ళల్లో ఏలు పెట్టాలా, హృదయంలో పొడవాలా, ఏమడగల వాళ్ళు. ఏ ప్రభునైతే ఆత్మానుసారంగా చూడగలిగితే వచ్చారు, ఏ ప్రభునైతే కనులారా చూశారు, ఏ ప్రభుని చూడటం ద్వారా వారి మనోనేత్రాలు తెరవబడియో ఆ ప్రభుని పూర్తిగా నమ్మారు. ఈయన రక్షకుడు, ఈయన సర్వలోక మానవాళి పాపాల కొరకై చనిపోవడానికి వచ్చాడు. వాళ్ళు నమ్మినది ఏంటో తెలుసా? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్మయ, మృతోర్మ అమృతంగమయ. అంటే అసత్యంలో అసతమ సద్గమ అంటే అసత్యంలో సత్యములకు మార్చేవాడు. ఇంకా తమసోమ జ్యోతిర్మయ అంటే చీకట్లో ఉండేవాడిని వెలుగులో తీసుకొచ్చేవాడు. ఇంకా మృతోర్మ అమృతంగమయ అంటే మరణంలో ఉండేవాడిని జీవనంలో తీసుకొచ్చేవాడని నమ్మారు వాళ్ళు. ఈయన మా చీకటిని మార్చగలడు, ఈయన మా మరణాన్ని తీసేయగలడు, ఈయన మా బ్రతుకులు మార్చి మాకు దేవుని రాజ్యాన్ని ఇవ్వగలడని నమ్మారు. అసత్యంలో ఉన్న మమ్మల్ని సత్యంలోకి మార్చగలరని నమ్మాడు. చీకట్లో ఉన్న మమ్మల్ని వెలుగులో తీసేయగలరని నమ్మారు. ఇంకా చెప్పండి, అసత్యము, చీకటి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్మయ. అంటే
అసత్యంలో ఉండేవారు సత్యంలోకి వచ్చారు. ఇంకా ఇంకా తమసోమ జ్యోతిర్మయ అంటే చీకట్లో ఉండే వెలుగులోకి వచ్చారు. మృత్యోర్మ అమృతంగా అంటే మరణంలో ఉండే జీవంలోకి దాటించబడ్డారు. ఇవన్నీ ప్రభు ద్వారా కలుగుతున్నాయని నమ్మారు ప్రభుని. ఇది ప్రభునే ఉంది. అందుకే బైబిల్ రాబడితే వచ్చింది, కన్యక గర్భవతి కుమారుని కన్ను ఇతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఎందుకంటే తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టును. ఆయన పుట్టిన విధానం చూడగా, ఆయన జనన విధానం చూడగా, ఆయన అసత్యంలో ఉన్నవారిని సత్యంలోకి, చీకట్లో ఉన్నవారిని వెలుగులోకి, మరణంలో ఉన్నవారికి జీవంలో దాటించడం కొరకై ఈ లోకాన్ని జన్మించారని అంత్యకాలంలో ఉన్న ప్రజలు నమ్మారు ప్రభుని. ఏం చేస్తూ వచ్చారు? నమ్మారు ప్రభుని. ఈయన ఖచ్చితంగా మానవుని అసత్యాన్ని తీసేయడానికి పుట్టాడు. ఈయన ఖచ్చితంగా మన మరణాన్ని తప్పించడానికి పుట్టాడు. ఈయన ఖచ్చితంగా నాలో ఉన్న చీకటిని తీసివేసి నాకు వెలుగుని ఇవ్వడానికి పుట్టాడని అంత్యకాలంలో ప్రజలు నమ్మారు. కాబట్టి వారి జీవితాలు ఏమవుతూ వచ్చినాయండి? మార్చబడుతూ వచ్చినాయి. ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప అనుభవం. అంత్యకాలంలో ఉన్న ప్రజలు ఏం చేస్తూ వచ్చారు? ప్రభుని నమ్మారు. ప్రభుని నమ్మారు. ఏమని నమ్మారు? నా అసత్యపు జీవితం, నేను సత్యవంతుని కాను, నాలో ఉన్న అసత్యపు జీవితాన్ని తీసేస్తాడని నమ్మారు. ఇంకా నాలో చీకటి జీవితం ఉంది, నేను ఎన్నో చీకటి పనులు, రహస్యమైన పనులు చేస్తున్నా, వాటిని దేవుడు మార్చగలడని నమ్మాడు. నేను మరణాన్ని తెచ్చుకుంటున్నా, పాపంలో చేత మరణం, నాకు మరణం రాబోతుంది, ఈ మరణాన్ని తప్పించడానికి యేసు ప్రభువారు వచ్చాడు, మరణం తప్పిస్తున్నాడని నమ్మారు. కాబట్టి వారి జీవితాలు ఏమని ఆశీర్వాదకరంగా అవుతూ వచ్చినాయి. వారి జీవితాలు దీవెనకరంగా అవుతూ వచ్చినాయి. అంత్యకాలంలో ఉన్నవారు ప్రభుని నమ్మారు. ఇప్పుడు ఈ అంత్యకాలంలో ఉన్నవారు ఎంతమంది నమ్మారు? చేతులు ఎత్తండి. ఈ అంత్యకాలంలో ఉన్నవారు ఎంతమంది నమ్మారు? మీరు ఈ అంత్యకాలం ఉంటున్నారా? మరి మీరు ఎందుకు ఎత్తారు చేతులు? ఈ అంత్యకాలం ఉన్నవారు, ఈ అంత్యకాలం నివసించేవారు ఎంతమంది ప్రభుని నమ్మారు? రక్షించబడ్డావమ్మా? మారుమోసు పొందావా? బాప్తిసం తీసుకున్నావా? నువ్వమ్మా మరి పాపలు ఒప్పుకున్నావా? మీ అక్క చేయెత్తిందని మీరు ఎత్తొద్దు. మీరక్క బాప్తిసం తీసుకున్నారా? పాపాలు క్షమించబడినా? మందిరానికి వస్తున్నారా? దేవునికి వందనాలు. కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఏంటి? అంత్యకాలంలో ప్రజలు ప్రభుని నమ్మారు. ఏమని నమ్మారు? వారి జీవితం అసత్యం. మానవుడు ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు మానవుడు మాట్లాడే ప్రతి మాటలో చాలా వరకు అసత్యం ఉంటుంది. మానవుడి జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటప్పుడు మానవుడి జీవితంలో ఎన్నో చీకటి రహస్యపు జీవితాలు ఎన్నో ఉన్నాయి. మానవుని యొక్క జీవితాలు చూడగా, అదొకసారి చెక్ చేయండి అలా మైక్ శబ్దం చూడండి. మానవుని యొక్క జీవితాలు చూడగా ఉదయం నుండి రాత్రి పడుకునేంత వరకు మానవుని యొక్క జీవితంలో ఎన్నో తప్పులు మానవుడు చేస్తూ వస్తున్నాడు. వాటన్నిటి నుండి ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి. మానవుని యొక్క జీవితాన్ని ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? కాపాడుతూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడండి? కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మరణంలో నుండి తప్పించబడుతున్నాం. ఇంకా ఈ కుటుంబంలో ఎవరైనా యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చండి అని ఎవరైనా ఒప్పుకోలేని అనుభవం ఉంటే ఈరోజు మనం ఏం చేయాలా? మన పాపాలు ఒప్పుకోవాలి. మనం కూడా అసత్యంలో ఉన్న సత్యంలోకి రావాలి. ఇంకా చీకట్లో ఉన్న వెలుగులోకి రావాలి. మరణంలో ఉన్న జీవంలోకి రావాలి. వాళ్ళే ప్రభుని నమ్మినటువంటి వారు. ఆ అంత్యకాలంలో ఉన్నవారు ఏం చేశారు? ప్రభుని నమ్మారు. ఏం చేస్తూ వచ్చారండి? ప్రభుని నమ్మారు. కాబట్టి వారిలో ఉన్న అసత్యం పోయింది, వారిలో ఉన్న చీకటి జీవితం పోయింది. వారు ఏ మరణాన్ని అయితే తెచ్చుకోబోతున్నారో ఆత్మీయ మరణం, ఆత్మ మరణం తప్పించబడి కాపాడబడుతూ వచ్చారు. ఇది ఎన్నో మాట? 3. అంత్యకాలంలో ఉన్నవారు ఆత్మీయ మరణాన్ని కూడా, అంటే తన ఆత్మ మరణంలోకి వెళ్ళకోకుండా కాపాడుకుంటూ వచ్చారు. అసత్యాన్ని బట్టి, అబద్ధాన్ని బట్టి మరణానికి వెళ్తారు కాబట్టి ఆ మరణంలోకి వెళ్ళకోకుండా తన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఎలా? ప్రభుని నమ్మటం ద్వారా. ప్రభుని నమ్మటం ద్వారా వారి జీవితాలు మరణంలో నుండి దాటించబడి మరణంలో నుండి జీవంలోకి వచ్చినాయి. వారి జీవితాలు అసత్యంలో నుండి సత్యంలోకి వచ్చినాయి. అందుకే చీకట్లో నుండి వెలుగులోకి వచ్చారు. ఆ వెలుగు ఎవరంటే యేసు ప్రభువారే. ఆ సత్యం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆ మరణంలో జీవం, ఆ జీవం ఎవరంటే యేసు ప్రభువారే. మానవుడు అసత్యంలో ఉన్నాడు, మానవుడు చీకట్లో ఉన్నాడు, మానవుడు మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. అలాంటి మానవుడికి మరణం తప్పించాడు, జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవం యేసు ప్రభువే. సత్యం కలిగిన జీవితాన్ని ఇచ్చాడు. ఆ సత్యం యేసు ప్రభువారే. వెలుగు కలిగిన జీవితాన్ని ఇచ్చాడు. ఆ వెలుగు యేసు ప్రభువారే. ఇది నమ్మిన వారి యొక్క జీవితం. అంత్యకాలంలో ఉన్నవారు ప్రభుని నమ్మారు. ఇది ఎన్నో మాట అండి? 3. ఇక 4వ విషయాన్ని చూద్దామండి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతే సంఘంలో ఉండి. గిఫ్ట్ కావాలా? మౌనం కూర్చోండి అన్న చదవండి. వారు కలిసి
ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. ఇక్కడ రాయబడుతున్నమాట అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం కదన్నా, 26 చదవండి. వారు కలిసి ఒక సంవత్సరం అంత్య సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంత్యోకాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నమాట అంత్యోకాలో ఉన్నవారు వారు ఎలా ఉన్నారు, వారు ఎలా ఏం పొందుకుంటున్నారు, ఎలాంటి వారు అని అంటే ఎన్నమాట ఇది 4వదిగా వారు సంఘముగా చేయబడ్డారు. అంత్యోకాలో ఉన్నవారు ఏం చేయబడ్డారండి? సంఘము. ఇప్పుడు చెప్పండి, ప్రభు హస్తం ద్వారా సాహసకార్యాలు జరిగించబడి మరణం నుండి తప్పించబడ్డారు. వాళ్ళు ఏం చేశారు? ప్రభువును చూశారు. ఆత్మానుసారంగా గుడ్డితనం పోయింది. గుడ్డితనం పోయి ప్రభువుని చూసిన వారు ఏం చేశారు? ప్రభువుని నమ్మారు. ఏ ప్రభుని చూసారో ఆ ప్రభు మా పాపాలు వీటన్నిటి నుంచి విడిపించగలరని నమ్మారు. ఇప్పుడు నమ్మిన వారు ఏం చేస్తున్నారు? బాబు గిఫ్ట్స్ కావాలి మీకు, వెనక జరగచ్చు, కొట్టుకోవద్దు ఒకళ్ళు 200 జరుగు. కాబట్టి 4వదిగా ప్రభు నమ్మిన వారు ఏం చేస్తున్నారు అని అంటే సంఘముగా చేయబడ్డారంట. అంత్యోకాలు ఏముందండి? సంఘం. అంత్యోకాలు ఉన్న ప్రజల్లో మధ్యలో ఏముంది? సంఘం. సంఘం అంటే ఏంటి? అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే స్వరక్తమిచ్చి సంపాదించబడిన సంఘం. సంఘం అంటే ఏంటి? స్వరక్తము ద్వారా కొనబడింది. ఎవరి స్వరక్తము? నీదో నాదో మందో కాదండి. ఎవరి స్వరక్తము? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరక్తము ద్వారా కొనబడిన వారు. ఇప్పుడు అంత్యోకాయలో ఉన్న ప్రజలు ఎలాంటి వారు తెలుసా? మొట్టమొదటి ఎంతో సీక్వెన్స్ వారి జీవితాల్లో దేవుని హస్తం తోడుకుంటం ద్వారా మొట్టమొదటి వాళ్ళు ఏం చేయబడ్డారు? వాళ్ళకుండా అనారోగ్యం పోయి, ఇంకోసారి ఆఫ్ చేస్తాను అంజన్, వాళ్ళకుండా అనారోగ్యం పోయి ఆరోగ్యవంతులుగా అయ్యి ఏం చేస్తున్నారు? దేవుని హస్తం వారి పట్ల గొప్పగా సాహసకార్యం చేయడం ద్వారా అనారోగ్యం పోయి ఆరోగ్యవంతులుగా అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తారు? దేవుని హస్తం తోడుకుంటున్నారు, సజీవులుగా ఉన్నారు. రెండోది గారు ఏం చేస్తున్నారు? దేవుని కృపణ అంటే వాక్య ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని ఆత్మానుసారంగా చూడగలేరు. మనోనేత్రం ఎవరికైతే దేవునికి హస్తం సాహసకార్యం చేసిందో వారు ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడి ఉన్నాయి. తెరవబడిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రభుని నమ్మారు. నమ్మినటువంటి ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సంఘముగా చేయబడుతున్నారు. ఏమవుతున్నారండి? సంఘం. సంఘం అంటే యేసు ప్రభు వారి యొక్క స్వరక్తం ద్వారా కడగబడుతున్నారు. ప్రభువుని నమ్మిన వారు అంటే నా పాపాల కొరకే ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, నా కొరకే మరణించారని ఎవరైతే నమ్మారో వాళ్ళు ఇప్పుడు ఏం చేయబడుతున్నారు? యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడుతున్నారు. అంత్యోకాలో ఉన్న ప్రజలు యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడ్డారు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన తర్వాత వాళ్ళు ఎలా ఉండారండి? 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారే సంఘం. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు ఎలా ఉండారు? చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరిలో చదవండి. ఇప్పుడు ఆయన రక్తం అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. అది అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అర్థమవుతుందండి? సంఘము. అంత్యోకాలం ఏమన్నారు? ఇప్పుడు అంత్యోకాలంలో ప్రజలు ఎలా ఏమై ఉన్నారు? సంఘముగా చేయబడి ఉన్నారు. మొట్టమొదటిగా వాళ్ళకి దేవుని హస్తం తోడుకుంటం ద్వారా వారి జీవితాలు ఏమైంది? వారికి ఉన్న బలహీనతలు అనారోగ్యం నుంచి కాపాడబడి వారు సజీవులుగా అవుతూ వచ్చారు. దేవుని హస్తం సాహస్కారం చేయబట్టం ద్వారా. 2, ఏ దేవునికి హస్తం సాహస్కారం అయితే వాళ్ళు చేసిందో వాళ్ళు ప్రభుని చూశారు. చూసిన వారు ఏం చేశారు? మనోనేత్రం తెరవబడి కాబట్టి ప్రభుని నమ్మారు. నమ్మిన వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సంఘముగా చేయబడుతున్నారు. అంటే ప్రభు రక్తం ద్వారా కడగబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడుతున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు నేను పాపిని, నన్ను మీ రక్తంతో కడగండి, మీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ బిడ్డలుగా చేసుకోండి, మీ పరిశుద్ధమైన రక్తం ద్వారా నాలో ఉన్న ప్రతి పాపాన్ని కడగని ప్రభు అని ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. అడగటం ద్వారా వారి జీవితాల్లో ఏవైతే పాపాలు, బలహీనతలు, తప్పులు, పొరపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఏం చేయబడుతున్నాయి? కడగబడుతూ వచ్చేసినాయి. ఏం చేయబడుతున్నాయండి? కడగబడుతున్నాయి అవన్నీ కూడా. ఇప్పుడు అంత్యకాలంలో ఉన్న ప్రజలు పాపములు కడగబడిన వారు ఉంటారు. ఇప్పుడు ఏమై ఉన్నారు? అంత్యకాలంలో ఉన్న వారు పాపములు కడగబడి పరిశుద్ధ సంఘముగా చేయబడి ఉంటారు. అర్థమవుతుందండి? నేను అందుకు అడిగింది, ఎంతమంది రక్షించబడ్డారు ఈ అంత్యకాలంలో ఉన్నవారని? ఎంతమంది? చివరామ రక్షించబడిందా? రెండామ?
నువ్వు నిజం చెబుతున్నావు చెప్పు. రెండామ రక్షించబడిందా? ఓకే, అయితే నిజం చెబుతున్నాడు అనే దానికి మళ్ళీ రెండామకు అంటున్నావేమో. సరే, ఎట్లయినా సరే. కాబట్టి అంత్యోకాలంలో ప్రజలు ప్రభు యొక్క స్వరక్తం ద్వారా కడగబడిన వారు ఉన్నారు. కాబట్టి వారిలో ఉన్న పాపాలు కడగబడి వారు పవిత్రపరచబడి ఆత్మీయ సంఘం అంటే పరిశుద్ధమైన సంఘముగా చేయబడుతూ వచ్చారు వాళ్ళు. నిజంగా వాళ్ళు ఎంత ధన్యులు చూడండి. అంత్యోకాలంలో ఉన్నవారు ఎంత ధన్యులు. వాళ్ళు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి వారిలో ఉన్న పాపాలన్నీ కడగబడి వారు పరిశుద్ధులుగా అయ్యి పవిత్రులుగా చేయబడి ఇప్పుడు పరిశుద్ధ సంఘముగా అవుతూ వచ్చారంట వాళ్ళు. నిజంగా అంత్యోకాలంలో ఉన్న వారికి ఎంత ధన్యత చూడండి. అంత్యోకాలంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఏమై ఉన్నారు? ఇప్పుడు 4వ చూడగా దేవుని సంఘం, ప్రభు యొక్క స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘం అంటే సంఘముగా వారు చేయబడ్డారు. అంటే స్వరక్తం ద్వారా కడగబడ్డారంటే వారిలో ఉన్న ప్రతి పాపం ఏమవుతూ వచ్చింది చెప్పండి. అంత్యోకాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపములన్నీ ఏమవుతూ వచ్చినాయండి? ప్రతి పాపం ఏమవుతూ వచ్చినాయి? కడగబడుతూ వచ్చినాయి. ఇప్పుడు అంత్యోకాలంలో ఉన్న ప్రజలు పాపంతో ఉన్నారా? స్వరక్తం ద్వారా సంపాదించబడిన ప్రజలు పాపం నుండి విమోచించబడి ఉన్నారా? పాపం నుండి విమోచించబడి ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూడగా అంత్యోకాలంలో నివసిస్తున్న ప్రజలు ఎలా ఉన్నారంటే మొట్టమొదటిగా ఈరోజే పాపం బాక్స్ కూడా రోగం వచ్చినట్టుంది. కానీ మొట్టమొదటిగా అంత్యోకాలంలో ఉన్న ప్రజలు దేవుని హస్తం వారికి తోడుకుంటం ద్వారా సంస్కారాలు జరిగించబడి వాళ్ళు కాపాడబడుతూ వచ్చారు. రెండు అంత్యకాలంలో ప్రజలు ఏమవుతూ వచ్చారు? దేవుని కనులారా దేవుని వాక్యాన్ని చూస్తారంటే యేసు ప్రభు వారిని కనులారా చూడగలిగారు కాబట్టి ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడుతూ వచ్చినాయి. 3 అంత్యకాలంలో ప్రజలు ప్రభుని నమ్మారు. అంటే వారి ఆ ప్రభు దేని కొరకు ఈ లోకానికి పుట్టాడు అన్నది నమ్మారు. 4 అంత్యకాలంలో ప్రజలు ఏం చేస్తూ వచ్చారు? స్వరక్తం ద్వారా కడగబడుతున్నారు. అంటే వారిలో ఉన్న పాపాలు కడగబడి వారు పవిత్రులై పరిశుద్ధులై ఏం చేయబడుతున్నారు? స్వరక్తం ద్వారా సంపాదించబడిన పరిశుద్ధ సంఘముగా చేయబడి ఉంటారు. ఇక 5వదిగా అంత్యోకాలంలో ప్రజలు అంత్యోకాలంలో ప్రజలు ఎలా ఉన్నారు, ఏమై ఉన్నారు అంటే రండి 5వ మాట చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు 5వ మాట అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి చాలన్నా. కాబట్టి అంత్యోకాలంలో ప్రజలు ఏమై ఉన్నారండి? ఇప్పుడు సంతోషిస్తున్నారంట. సంతోషం కలిగి ఉన్నారు. అందుకే పాట కూడా ఉంది, సంతోషమే సమాధానమే. ఎక్కడుంది సంతోషం సమాధానం? క్రీస్తులో ఉంది. అంత్యోకాలంలో ఉన్న ప్రజలు వారి జీవితాల్లో గొప్ప సమాధానాన్ని సంతోషాన్ని పొందుకుంటూ వచ్చారు. అప్పటి వరకు వారి జీవితాల్లో లేని సంతోషం, ఏదో తప్పు చేసే వల్ల బాధ, ఏదో పొరపాటు చేసే వల్ల బాధ, ఏదో లోపం ఉన్నటువంటి బాధ వారి జీవితాల్లో ఉంది. ఎప్పుడైతే అంత్యకాలంలో ఉన్న ప్రజలు ఏం చేస్తూ వచ్చారు? అంత్యకాలంలో ఉన్న ప్రజలు ప్రభుని సంస్కారాలు ప్రభు వారు ఎలా జరిగించాడు, ప్రభుని చూశారు, ప్రభుని నమ్మారు. ఇంకా చూడగా ప్రభుని నమ్మారు. ఇంకా చూడగా సంఘంగా ఎప్పుడైతే చేపట్టారో స్వరక్తం ద్వారా కడగబడి అప్పుడు వారి జీవితాలు ఏం జరుగుతుంది? ఒక సంతోషం వచ్చేసింది. అంత్యకాలంలో ఉన్న ప్రజలకు ఏముందండి? సంతోషం. ఇప్పుడు అంత్యకాలంలో ఉన్న వారికి అందరూ సంతోషం ఉందా? దేని బట్టి అన్న బాధ ఉందా? చెప్పండి. ఆ బాధ పోవడానికి ప్రార్థన చేస్తాం. ఏ బాధలు లేవు అదే ఒక బాధ కదా. కాబట్టి అంత్యకాలం రాబోతున్న దినాలు ఏం చేయబోతున్నాడు దేవుడు? సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. అంత్యకాలంలో ప్రజలు ఎలా ఉంటారండి? సంతోషంగా ఉంటారు కదా. చూడండి, అంత్యకాలానికి ఇక్కడికి వచ్చిన తర్వాత బర్నబాయును అంత్యకాలకు వచ్చిన తర్వాత దేవుని కృపను చూసి ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సంతోషం. ఎక్కడుంది బర్నబాకి? అంత్యకాలంలో ఉన్న ప్రజలు బట్టి సంతోషం ఉంది. కాబట్టి అంత్యకాలంలో ప్రజలు ఏం చేస్తున్నారు? సంతోషకరమైన జీవితం ఆ జీవితాల్లో ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎన్నో మాట ఇది 5వదిగా అంత్యకాలంలో ఉన్న ప్రజల్లో సంతోషం ఉంది. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, చేరు వచ్చిన వారు కానీ ఎంత శబ్దాల ద్వారా వింటున్నారు కానీ మీ జీవితాల్లో ఒకవేళ మన జీవితాల్లో మన హృదయంలో సంతోషం లేక బాధతో, వేదనతో, దుఃఖంతో, కుటుంబ సమస్యలతో, మానసికమైన వేదనతో కృంగిపోయిన అనుభవం నీవు ఉంటే ఈ రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ప్రభు ఏం చేస్తున్నాడు? మన జీవితాల్లో ఏదైతే ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే మన జీవితాల్లో ఏదైతే సంతోషం లేదో ఆ సంతోషాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఏ సంతోషం లేదో దాన్ని ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. దాన్ని ఇవ్వడానికి సంతోషం లేని మానవుడికి సంతోషం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. లోకాసు సువార్త 2వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం అని రాయబడుతూ వచ్చింది. ప్రజలందరూ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పుట్టిన విధానం చూడగా సంతోషం లేని మానవుడికి సంతోషాన్ని ఇస్తున్నాడు. అంత్యకాలంలో ఉన్న ప్రజలకి
సంతోషం లేదు. ఏమి లేదండి, సంతోషం. కానీ యేసు ప్రభు వారిని కన్నులారా చూశారు, ప్రభువుని నమ్మారు, ప్రభు స్వరక్తం ద్వారా కడగబడ్డారు కాబట్టి వారి జీవితంలో ఇప్పుడు ఏముంటుంది? సంతోషం ఉంది. అంత్యకాలంలో ఉన్న ప్రజల్లో యేసు ప్రభు రాకమునుపు సంతోషం లేదు. యేసు ప్రభు వారి జీవితాల్లోకి రాకమునుపు, వారి హృదయాల్లోకి, వారి గృహాల్లోకి రాకమునుపు వారిలో సంతోషం లేదు. ఒక వ్యక్తిని గురించి చెబుతా, మైక్ కూడా సరిగ్గా వినపడతలేదు కాబట్టి దాని సంగతి వద్దు. ఒక వ్యక్తి లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఉన్నాడు. ఎవరా వ్యక్తి? జక్కయ్య. జక్కయ్య జీవితం చూడగా ఒకప్పుడు అంత సంతోషం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు తన ఇంట్లోకి వచ్చాడో గొప్ప సంతోషం. ఏం సంతోషం? గొప్ప సంతోషం, చెప్పలేనంత సంతోషం జక్కయ్య జీవితంలోకి వచ్చేసింది. ఇప్పుడు జక్కయ్య ఏమంటాడు? ప్రభా, నేను ఎవరి దగ్గరైనా ₹1 అన్యాయంగా తీసుకున్నాడ్లా వాడికి 200, 300, 400 ఎంత అయితే అంత ఇచ్చేస్తా. ఎందుకంటున్నాడు? గొప్ప సంతోషం జీవితంలోకి వచ్చింది. గొప్ప సంతోషం అనేది జీవితంలోకి వచ్చింది. ప్రియుడా, ఈరోజు జక్కయ్య జీవితంలోకి, జక్కయ్య ఇంట్లోకి, జక్కయ్య హృదయంలోకి వచ్చిన సంతోషమే ఇప్పుడు బెంజమిన్ అన్న శాంతక్క గృహం అనేటువంటి అంత్యోకాలో కూడా వచ్చింది. అదే సంతోషం. ఇప్పుడు ఈ అంత్యోకాలు నివసించేవారు ఇప్పటిదాకా బాధతో మీరు ఉండొచ్చు, దుఃఖంతో మీరు ఉండొచ్చు, వేదనతో మీరు ఉండొచ్చు. బహుశా ఎప్పుడు ఈ అనారోగ్యాన్ని బట్టి బ్రతుకుంటే చావటం వచ్చిందని అనుకోవచ్చు. పొరపాటు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ అంత్యోకయ ద్వారా దేవునికి తెలియపరిచేది ఏంటంటే సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మీ దుఃఖ దినములు సమాప్తములయ్యను. దుఃఖ దినములు సమాప్తములంటే ఏముండే? సంతోష దినాలు ఉన్నాయి అని అర్థం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ బాధ భరించే కంటే మరణమే రావాలనుకున్న మన జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకే అంత్యోకయ అని పేరు పెట్టబడుతుంది. అంత్యోకయ అంటే అర్థం ఏంటి? సంతోషము. సంతోషం ఉంటుంది అంత్యోకయలో. అంత్యోక అంటే అర్థం కాదు, అంత్యోకలు ఉండేవారిలో సంతోషం ఉంటుంది ఆ ప్రజల్లో. ఈరోజు ఈ గృహంలో ఇప్పటి వరకు దేని విషయంలో అయితే సంతోషం లేదు, దేని విషయంలో అయితే సంతోషం లేక జీవిస్తూ వచ్చారో అటువంటి వారికి ప్రభు ఏం చేయబోతున్నాడు? ఈ అంత్యోకయలో సంతోషం, కుటుంబ సమస్యలను బట్ట, కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్ట, లేదా ఇంకేమైనా వ్యక్తిగతమైన కుటుంబ పరిస్థితిని బట్ట సంతోషం లేని జీవితాన్ని జీవించుండొచ్చు. కానీ ఈ అంత్యోక, నేటి నుండి అంత్యోకయాన్ని నామకరణం చేయబోతున్న ఈ అంత్యోక గృహంలో ఉన్న వారికి ఏముంటుందండి? సంతోషం. ఇక నాకు సంతోషం లేదని నువ్వు చెప్పలేవు. ప్రభువుని నమ్మి, ప్రభు రక్తం ద్వారా కడగబడి ఉంటే, ప్రభువుని కనులార చూసి ఆత్మీయ మనోనేతలు తెరబడి ఉంటే, దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే ఖచ్చితంగా ఏం చేయబడతావు? దేవుని సంతోషం నీ నా జీవితాల్లో ఉంటుంది. ఇది ఎన్నో మాట? 5. ఇక 6వ విషయాన్ని చూద్దామండి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకున్న వాళ్ళని అందరినీ. చాలు అన్న. కాబట్టి ఇక్కడ చూస్తున్న మాట ఎన్నో మాట ఇది? 6. 6వదిగా చూడగా అంత్యోకాలున్న ప్రజలు ఇప్పుడు ఏమై ఉన్నారండి? వాళ్ళు స్థిర హృదయాలు అయిపోయారంట. స్థిర హృదయంతో ఏం చేశారు? హద్దుకొని ఉండారు. అంటే అద్దుకున్న వాళ్ళని చెప్పారంటే అద్దుకుంటారని నాకు అర్థం. కాబట్టి అంత్యోకాలున్న ప్రజలు ఎలా ఉండారు? స్థిరత్వం కలిగిన హృదయం ఉంది. అంటే గాలివాన కొట్టుకుపోయే హృదయం కాదు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మీ పక్కనే ఉంది, ఏముంది? మీ పక్కన ఏముంది? సైడ్ వాల్స్ ఉన్నాయి. సైడ్ వాల్స్ ఎలా ఉంటున్నాయి? ఏ కదలకోకుండా సరిగ్గా చక్కగా అలాగే ఎట్టగట్టారు అట్లా ఉండయా? ఏమవుతున్నాయి? గాలి వచ్చినప్పుడల్లా ఊగుతున్నాయి వెళ్ళిపోతున్నాయి. అట్లాంటి హృదయం ఉండకూడదు. అట్లాంటి హృదయం ఉండకూడదు. మీ మధ్యలో ఉన్న పిల్లర్స్ ఎలా ఉండే చూడండి, ఊగుతున్నాయా? పిల్లర్స్ ఊగితే కింద పడిపోయి ఉండేవాళ్ళం మనం కూడా, అంతే కదా? పిల్లర్స్ ఊగుతున్నాయా? మన హృదయం అలా స్థిరంగా ఉండాలి. ఎలా ఉండాలండి? అలా స్థిరమైనదిగా ఉండాలి. అంత్యోకాలో ఉన్న ప్రజల యొక్క హృదయం స్థిరమైనదిగా ఉంది. ఎలా ఉందండి? స్థిరమైన హృదయం అంత్యోకాలో ఉంది. అంత్యోకాలో ఉన్న ప్రజలు స్థిరమైన హృదయం కలిగి ఉన్నారు కాబట్టి ప్రభుని ఏం చేస్తున్నారు? వాళ్ళు హద్దుకుంటున్నారు. హద్దుకున్న అనుభవం వారిలో ఉంది. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో ఏముండాలా? స్థిరమైన హృదయం ఉండాలి. అంటే నికరం లేని హృదయం కాదు, కలవరపడే హృదయం కాదు, ఇంకా 2 పడవల మీద ఉన్న హృదయం కాదు. ఇంకా మన హృదయం ఎలా ఉండాలా? బైబిల్లో నేను ఎక్కువ మాట చెప్పిన, ఒక మాటతో ఈ మాట ముగిచ్చేస్తున్నా. కొంతమంది ప్రజలు ఉంటారు, వాళ్ళు ఎలా ఉండారు? 2 తలంపుల్లో ఉండారు. వారి గురించి చూడగా 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం కాడి నుంచి మనం చూస్తూ వస్తాం. 2 తలంపుల్లో ఉండట్టు.
ఏలియా వస్తాడు. మీరు అందరు 2 తలంపులు ఉన్నారు కాబట్టి నిజమైంది అంటే మీకు తెలియపరుస్తాం, 1 తలంపులో మీరు ఉండొచ్చు అని చెప్పి ఒక గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చాడు. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమయ్యారు చెప్పండి? ఏమై ఉండారు? ఇప్పుడు దాకా 2 తలంపులు కలిగిన వారు ఏక తాత్పర్యం మీదకి వచ్చారు. అంటే స్థిరమైన హృదయం వచ్చేసింది. ప్రజలకి ఏం కావాలంటే అంత్యోకయలో నివసించే ప్రజలకి స్థిరమైన హృదయం ఉంది. ఈ అంత్యోకయలో నివసించే ప్రజలు దేవుని హస్తం తోడుకుండాలి. వారికి అనారోగ్యాలు పోయి దేవుని సాస్కారం జరగాల. ఈ అంత్యోకయలో ఉన్న ప్రజలకి ఏం చేయాలి? వాళ్ళు ప్రభువుని కనురాల చూడాలా. ఈ అంత్యోకయలో ఉన్న ప్రజలు ప్రభువుని నమ్మి ఉండాలి పూర్తిగా. ఈ అంత్యోకయలో ఉన్న ప్రజలు దేవుని సంతోషాన్ని పొందాలి, దేవుని ద్వారా వచ్చే సంతోషం. ఈ అంత్యోకయలో ఉన్న ప్రజలు ఏం చేయాలా? స్వరక్తం ద్వారా సంపాదించిన సంఘంగా ఉండాలా. ఈ అంత్యోకయలో ఉన్న ప్రజలు ఆరో మాట ఆరోదిగా ప్రభు ఎడలు ఎలా ఉండాలి? స్థిర హృదయం ఉండాలి. అంటే స్థిరత్వం కలిగిన హృదయం ఉండాలి. కలవరపడే హృదయం ఉండకూడదు. ఏదైనా సమస్య వచ్చి బాధ వచ్చినప్పుడు ఇది దేవుడు చేస్తాడా లేదా, ఇది దేవుడు వల్ల అవుతుందా లేదా, ఇది దేవుడు నిజంగా జరిగిస్తాడా లేదా, కలవరపడే హృదయం ఉండకూడదు. అంత్యోకయలో ఉన్న ప్రజలు కలవర హృదయం కలిగిన వారు కాదు, 2 తలంపులు కలిగిన హృదయం కలిగిన వారు కాదు, కఠిన హృదయం కాదు, స్థిరత్వం కలిగిన వారు. ఎవరి మీద? దేవుని మీద స్థిరత్వం కలిగిన హృదయం కలిగిన వారు. అంత్యోకయలో ఉన్న ప్రజలు దేవుని ఎలా స్థిరమైన హృదయం కలిగినటువంటి వారు. కాబట్టి ప్రజలారా, ఈరోజు మనం ఎలా ఉండాలా? ఈ అంత్యోకయలో ఉండబోతున్న మనం, ఈ అంత్యోకయలో నివసించబోతున్న మనం ఎలా ఉండాలా? స్థిరత్వం కలిగినటువంటి హృదయాలుగా ఉండాలి. కలవరం ఉండకూడదు, ఇంకా భేదాభిప్రాయాలు ఉండకూడదు, ఇంకా దేవుడు చేస్తాడా లేదని 2 మనసులు ఉండకూడదు. ఖచ్చితంగా దేవుని మీద స్థిరం కలిగినటువంటి మనసు, స్థిరత్వం కలిగిన హృదయం దేవుని ఎడల ఉండాలి. అంత్యోకయలో ఉండేవారు అలా ఉండారు. వారి జీవితాల్లో ఏదుండా దేవుడు చేయగలడని స్థిరత్వం కలిగిన హృదయం అంత్యోకయలో ఉంది. వాళ్ళు మరొక కోణంలో కూడా ఉంటారు, అది తర్వాత చూద్దాం. అంత్యోకయలో ఉన్నవారు ఎలా ఉండరు? స్థిరత్వం కలిగిన హృదయం కలిగి ఉంటారు, స్థిర హృదయం కలిగి ఉంటారు. ఈరోజు మన జీవితాల్లో ఏదైనా ఒడిదుడుకులు వస్తున్నా, ఏదైనా కలవరాలు వస్తున్నా, ఏదైనా బాధలు వస్తున్నా, ఏదైనా టెన్షన్స్ వస్తున్నా, ఏదైనా వేదనలు వస్తున్నా, హృదయం కలవరంతో ఉండి స్థిరత్వం కలిగి లేకుండా అటు ఇటు ఆ గాలి మరి చూడండి, సముద్రం నుండి నీరు అలల చేత కొట్టబడుతున్నట్టు స్థిరత్వం లేకుండా అలల చేత కొట్టబడిన హృదయంలో ఉంటే ఈరోజు మనం ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ఈరోజు ప్రభా, ఈరోజు నీ దగ్గరకు వస్తున్నా, అంత్యోకయలో ఉన్న ప్రజల్లాగా స్థిరత్వం కలిగిన హృదయం నాకు కావాలి. అంత్యోకయలో ఉన్న ప్రజలు స్థిరత్వం కలిగిన హృదయం కలిగి ఉండారు. ఇక 7వ మాట చూసి ముగిద్దాం రండి, తొందరగా ముగిచ్చేద్దాం. చాలా స్పీడ్గానే అయిపోతున్నట్టుంది వర్తమానం, త్వరగా. చాలా చలి కూడా ఉంది కాబట్టి రండి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 27వ వచనం, చివరి మాట. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 27వ వచనం. ఆ దినముల యందు అంత్యోకయలో ఏం జరుగుతుందండి? ప్రవక్తలు వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? అంత్యోకకి. ఎక్కడికి వచ్చారు? అంత్యోక, యెరూషలేము నుండి. ఆ దినంలో ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోకకు వచ్చారంట. అంత్యోకలో ఇప్పుడు ఎవరున్నారండి? ప్రవక్తలు. అంత్యోకలో ఉన్న ప్రజలు ప్రవక్తలు ఏం చేశారు? మా ఇంటికి రావద్దన్నారా? మా దగ్గరికి రావద్దు అని త్రోసేసారా? లేదు. అంత్యోకలో ఉన్న ప్రజలు ఏం చేశారు? ప్రవక్తల్ని చేర్చుకున్నారు. కానీ వారి గురించి ఇంకో మాట ఉంది. వారు ప్రవక్తలను చేర్చుకుని ఏం చేసుకున్నారు? హద్దుకున్నారంట. వాళ్ళు హద్దుకొని ఉన్నారు. అదే మాట 23వ వచనం చివరిలో ఉంది. హద్దుకొని వాళ్ళను హద్దుకున్నారు. నిజంగా ప్రవక్తలు వారి దగ్గరికి రాగానే, ఏ ప్రవక్తలు అయితే దేవుని ప్రవక్తలు వారి దగ్గరికి వచ్చారో, దేవుని సేవకులు, దేవుని బిడ్డలు వారి దగ్గరికి వచ్చారో, వారిని హద్దుకొని ఉండారు. ఏం చేశారండి? వారి వల్ల హద్దుకొని ఉండారు. అంత్యోకయలో ఉన్న ప్రజలు ఎంత ధన్యులో చూడండి. అంత్యోకయలో ఉన్న ప్రజలు ఎంత ధన్యులో, దేవుని ప్రవక్తల్ని హద్దుకొని ఉండారు. వారిని ఇంట్లో చేర్చుకున్నారు, వారిని హద్దుకొని ఉండారు. అంటే వారితో కలిసిమెలిసి ఉండారు, వారితో కలిసి ఉండే అనుభవం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత అంత్యోకయలో ఉన్న ప్రజల్లో ఉందో చూడండి. అంత్యోకయలో నివసిస్తున్న ప్రజలు ఎలా ఉన్నారో చూడండి, వారి జీవితాలు ఎలా ఉండేవో చూడండి. అంత్యోకయలో నివసిస్తున్న ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉండే అంటే, వారు ఎలా ఉండారు? ప్రవక్తలను చేర్చుకుని హద్దుకుని ఉండారు. వారి ఎలా హద్దుకుని ఉండారు, వారిని ప్రవక్తల్ని హద్దుకుని ఉండారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలా? ప్రభువుని హద్దుకుని ఉండాలి. ఏం చేయాలా? ప్రభుని హద్దుకుని ఉండాలి. అంత్యోకయలో ఉన్న ప్రజలు ప్రవక్తలు ఎలా హద్దుకుని ఉంటున్నారు, మనం యేసు ప్రభు వారిని అలా హద్దుకుని ఉండాలి. ఆయన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోకూడదు, ఆయనకి వెలుపటకి వెళ్ళిపోకూడదు, ఆయన కాదని దూరం వెళ్ళిపోయిన అనుభవం మనలో ఉండకూడదు. మనం ఏం చేయాలి చెప్పండి? అంత్యోకయలో ఉన్న ప్రజలు ప్రభుని ఏం చేశారు?
హద్దుకుని ఉండారు. ప్రవక్తలు అద్దుకున్నారు. ప్రవక్తలు అద్దుకున్నారంటే బైబిల్ ఉంది, నా నామమున మీరు ఎవరినైతే చేర్చుకుంటారో నన్నును చేర్చుకున్నట్లే. అంటే ఇప్పుడు ప్రవక్తలు చేర్చుకోవడం ద్వారా వారి జీవితంలో ఏమైంది? ప్రవక్తలు హద్దుకోవడం ద్వారా ప్రభువుని అద్దుకున్న అనుభవం వారి జీవితాల్లో ఉంది. ఇక్కడ అంత్యకాలంలో ఉండే ప్రజలు 7వదిగా ప్రవక్తను చేర్చుకుని హద్దుకున్నారు. అంటే ప్రవక్తలు హద్దుకున్న అనుభవం అంటే ప్రభువుని హద్దుకుని ఉంటారు. ప్రభు దగ్గర నుంచి దూరం వెళ్ళిపోలా, ప్రభుకి దూరస్తులుగా లేరు. ఇప్పుడు ఎలా ఉండారు? అంత్యకాలంలో ఉన్న ప్రజలు ప్రభుకి సమీపస్తులుగా ఉండారు. ఎలా ఉండారండి? సమీపస్తులుగా ఉండారు. ప్రభుకి సమీపంగా ఉంటూ వచ్చారు, ప్రభుకి దగ్గరగా ఉంటూ వచ్చారు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉండాలి? అంత్యకాలు అంటే ఈ గృహంలో నివసించే మనం, అంత్యకాల గృహంలో నివసించే మనం ఎలా ఉండాలా? ప్రతిసారి ప్రభువుని హద్దుకుని ఉండాలి. ప్రతిసారి ప్రభుని హద్దుకుని ఉండాలి. ఎలా హద్దుకుని ఉండాలి? ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఎలా హద్దుకుని ఉండాలంటే, ఒక సహోదరి ఉంది బైబిల్లో. ఆమె పేరేం పేరు? రూతు. ఆమె అత్త పేరేం పేరు? ఏం పేరు? నయోమి. నయోమి ఉంది ఇక్కడ? లేదు. రూత్ అక్క అయితే ఉంది, నయోమి అయితే లేదు. సరే, రూత్ ఏం చేస్తూ వచ్చింది చెప్పండి? తన అత్త ఎడలు ఏం జరుగుతూ వచ్చింది? హద్దుకొని ఉంది. ఏం జరుగుతూ వచ్చింది? హద్దుకొని ఉంది తన అత్తని. ఏమంటుంది తెలుసా? నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే. అదే హద్దుకుని ఉండటం. ప్రతి సందర్భంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి విషయంలో కూడా దేవుని హద్దుకుని ఉంది. దేవుని హద్దుకున్న అనుభవం రూతు జీవితంలో కనపడుతుంది. ఈరోజు అంత్యకాలంలో ప్రజలు దేవుని హద్దుకుని ఉండారు. దేవుని ఏం చేస్తున్నారు? అంత్యకాలంలో ప్రజలు హద్దుకుని ఉండారు దేవుణ్ణి. దేవునికి దూరస్తులు కావాలా, దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవాలా. దేవుని కాదన్న అనుభవం వారి జీవితంలో లేదు. వారి జీవితాలు చూడగా ప్రతి పరిస్థితిలో దేవుని అద్దుకున్నారు. కష్టం వచ్చిందా? దేవుని అద్దుకున్నారు. దుఃఖం వచ్చిందా? దేవుని అద్దుకున్నారు. బాధ వచ్చిందా? దేవుని అద్దుకున్నారు. వేదన వచ్చిందా? దేవుని అద్దుకున్నారు. అనారోగ్యం వచ్చిందా? దేవుని అద్దుకున్నారు. శ్రమలు వస్తాయా? దేవుని అద్దుకున్నారు. దేవుని విడిచిపెడతల్లా. దేవుని అద్దుకోవడం అంటే దేవుని కౌగిలించుకున్నారు, దేవుని దగ్గరకు వచ్చి సమీపిస్తున్నారు. దేవుని విడిచిపెడతలేదని అర్థం. అంత్యకాలంలో ప్రజలు ఏం చేశారండి? ప్రవక్తను చేర్చుకుని అద్దుకున్నారంటే దేవుని కూడా అద్దుకున్నారు, ప్రభువుని కూడా అద్దుకున్నారని అర్థం. అంత్యకాలంలో ప్రజలు ప్రభువుని విడిచిపెట్టాల. ప్రభువుని ఏం చేశారు? హద్దుకున్నారు. ప్రతి సమయంలో కూడా ప్రభువుని విడిచిపెట్టాల. ఈరోజు అంత్యకాలంలో నివసించే వారు ఎలా ఉండాలా? వారి జీవితాలకి దేవుని హస్తం తోడుగా ఉండాలి. వారు దేవుని హస్తం వారికి తోడుగుండే జీవితాన్ని వారు జీవించాలి. 2, వారు దేవుని వాక్యాన్ని, దేవుని కనులారా, దేవుని కృపని, దేవుని వాక్యాన్ని కనులారా చూడాలి. 3, దేవుని నమ్మాలి. 4, స్వరక్తం ద్వారా కడగబడిన అనుభవం ఉండాలి. అంటే సంఘంగా చేర్చబడి ఉండాలి. 5, సంతోషపు జీవితం కలిగి ఉండాలి. 6, ప్రభుత్వ సంతోషాన్ని కలిగి ఉండాలి. 6, స్థిరమైన హృదయం కలిగి ఉండాలి. 7వదిగా ప్రవక్తను చేర్చుకుని అద్దుకోవడం అంటే ప్రభువుని అద్దుకున్న అనుభవం, ప్రభువుని కౌగిలించుకున్న అనుభవం. ప్రతి సందర్భంలో ప్రభువుని విడిచిపెట్టక. నా తండ్రి యేసు ప్రభు ఎవరు? నాకు తండ్రి. ఒక తండ్రి తన బిడ్డల కష్టాలను ఎలా తీరుస్తాడో, నా ప్రభు నా కష్టాలను తీరుస్తాడని ఆయన హద్దుకుని ఉండాలి. అదే అంత్యొక్క జీవితంలో ఉంది. అంత్యకాలంలో ప్రజల జీవితాల్లో ప్రభుని హద్దుకుని ఉండారు, ప్రభుని విడిచిపెట్టలా. ఈరోజు మనం అంత్యొక్కగా ఉన్న మనం ఈ అంత్యొక్క యొక్క జీవితంలో, అంటే బెంజమిన్ అన్న, శాంతక్క వారి యొక్క గృహములో, వారి యొక్క గృహాన్ని దేవుడు వారికి నివసించడానికి, కొంతకాలం ఈ లోకంలో ఉన్నంతకాలం నివసించడానికి గృహాన్ని ఇస్తున్నాడు. ఈ గృహం పేరేంటి? అంత్యొక్కయ. ఈ అంత్యొక్కయలో 7 అంతల ఆశీర్వాదాన్ని కలిగి వారు ఉండాలి. అలాంటి ఆశీర్వాదాన్ని కలిగి ఉండటం కొరకై ఈ గృహానికి ఏమని పేరు పెట్టాం? అంత్యొక్కయ. అంత్యొక్కయ అంటే మహాపట్టణం. ఈ అంత్యొక్కయలో ఉండవారు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ముగిచ్చేద్దాం. అంత్యొక్కయలో ఉన్న ప్రజలు ఏం కలిగి ఉండారు? ఎలా ఉండారు? 1, దేవుని హస్తాన్ని కలిగి ఉండారు. కాబట్టి వారు ఎలా దేవుడు సహస్కారం చేసి వారికి ఉన్న అనారోగ్యాలు తీసేసి వారిని సజీవులుగా నిలబెడుతూ వచ్చి బ్రతికించాడు. 2, వారు అంత్యకాలంలో ఉన్న వారికి దేవుని హస్తం తోడుగా ఉంది కాబట్టి సహస్కారం జరిగింది. 2, వారు దేవుని నమ్మారు కాబట్టి వారి యొక్క గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనం పోయింది. 3, వారు దేవుణ్ణి మొట్టమొదటిగా అంత్యకాలంలో ఉన్న ప్రజలు, తప్పు చెప్పొద్దు, అంత్యకాలంలో ఉన్న ప్రజలు మొట్టమొదటిగా ఏం చేశారు? వారు దేవునికి హస్తం వారికి తోడుకుంటాం ద్వారా వారి జీవితంలో అనారోగ్యం పోయింది, వారు సజీవులుగా అవుతూ వచ్చారు. 2, అంత్యకాలంలో ఉన్న ప్రజలు కనులారా ప్రభువుని చూశారు కాబట్టి ఆత్మీయ గుడ్డితనం పోయింది. 3, అంత్యకాలంలో ఉన్న ప్రజలు దేవుని నమ్మారు కాబట్టి వారి జీవితాల్లో ఉన్న చీకటి, అసత్యము, అబద్ధము పోతూ వచ్చింది. 4, అంత్యకాలంలో ఉన్న ప్రజలు ప్రభువుని నమ్మారు కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? 4వదిగా అంత్యకాలంలో ఉన్న ప్రజలు స్వరక్తం ద్వారా కడగబడి సంఘంగా చేయబడి పరిశుద్ధ సంఘంగా అవుతూ వచ్చారు. 5, అంత్యకాలంలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉంటున్నారు, అసంతోషం అప్పటి వరకు ఉన్న దుఃఖం, బాధ, వేదన పోయింది. 6,
స్థిర హృదయం కలిగి ఉంటారు. 7 అంత్యకాలంలో ప్రజలు ప్రవక్తలను చేర్చుకుని హద్దుకుని ఉంటారు. అంటే ప్రభుని హద్దుకున్న అనుభవం వారి జీవితాల్లో. ఇటు 7 అంతల అనుభవం ఈ యొక్క అంత్యకాలంలో ఉన్న ప్రజలు అంటే బెంజమిన్ అన్న, శాంతక్క, వారికి ఇవ్వబడిన 3 కుమారులు ఉన్నారమ్మా. 3 కుమార్తెలకి అదే రీతిలో అల్లుడికి, మొదటి అల్లుడికి కూడా, వారి యొక్క కుటుంబాలకు కూడా అంత్యకాలంలో ప్రజల లాంటి క్రైస్తవ జీవితం దేవుడు ఈ కుటుంబానికి, ఈ అంత్యకాలంలో నివసిస్తున్న వారికి, వారి బంధువులకి, కుటుంబీకులకి, రక్త సంబంధికులకి, ఆత్మీయులకి, ఆత్మీయ విశ్వాసం కలిగిన వారికి ఈ అంత్యకాల లాంటి క్రైస్తవ జీవితం, అంత్యకాలంలో నివసిస్తున్న ప్రజల లాంటి ఆత్మీయ జీవితాన్ని ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. సమయంలో మనం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. అటు తర్వాత మనం అందరం పాట పాడుకుంటూ మనమందరం కూడా పాట పాడుకుంటూ కిందకి వెళ్తాం. కిందకి వెళ్ళి ఏవైతే అంత్యొక ఉందో అంత్యొకని ఏం చేద్దాం? బెంజమిన్ అన్న శాంతక కొరకు ప్రతిష్ఠిస్తలా. ఎవరి కొరకు ప్రతిష్ఠ చేద్దాం? సర్వోన్నతుడైన దేవుని కొరకు ప్రతిష్ఠ చేసి అటు తర్వాత మరి కిందే ప్రేమ విందు, కిందేనా? కిందే ప్రేమ విందు అన్ని కలిగి ఉంటాం. అక్కడే చివరి ప్రార్థన ముగింపు కూడా అక్కడ అయిపోతుంది. ఓ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు. మీరు ఇచ్చిన కృపగా మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి వందనాలు. అంత్యకాలంలో ప్రజలు వారి జీవితాలు చూడగా ఎంతో క్షేమం మేలుండే ప్రభువా. వారి జీవితాలు చూడగా ఎన్నో ఆశీర్వాదాలు, 7 అంతల ఆశీర్వాదాలు పొందుకుంటూ వచ్చారు. వారి జీవితాల్లో ప్రభా మరి దేవుని హస్తం వారికి తోడుకుంటుంది. అది తద్వారా వారు మా ప్రభా అనారోగ్యాల నుంచి, మరణం నుండి, సాహస్కార్యాలు వారి జీవితంలో ధరించబడి కాపాడబడుతున్నారు. దేవా, వారు ప్రభుని కళ్ళారు చూశారు కాబట్టి ఆత్మీయ మనోరేతాలు తెరవబడి, వారు ప్రభుని నమ్మారు కాబట్టి వారిలో ఉన్న చీకటి, అసత్యం, అబద్ధాలు పోయినాయి. వారు స్వరక్తం ద్వారా కడగబడ్డారు కాబట్టి పరిశుద్ధ సంఘంగా చేయబడ్డారు. దేవా, వారి జీవితాలు చూడగా ఇంకెన్నో మేలులు, ఇంకెన్నో ఆశీర్వాదాలు, వారిలో సంతోషం ఉంది, అప్పటిదాకా లేని సంతోషం, స్థిర హృదయం ఉంది. వారి జీవితంలో చూడగా ప్రభు యొక్క ప్రవక్తల్ని హద్దుకున్నారంటే ప్రభుని హద్దుకుని ఉన్నారు. ప్రభు దగ్గర నుంచి దూరంగా వెళ్ళా తండ్రి. ఈ అంత్యకాలంలో నివసించబోతున్న బెంజమిన్ అన్న, శాంతక, వారి 3 పిల్లలు, అదే రీతిలో ఇక్కడికి వచ్చిన సార్వత్రిక సంఘం, ఇక్కడ ఉన్న సంఘస్థులు కానీ, విశ్వాసులు, రక్త సంబంధికులు, వారందరూ కూడా అంత్యకాలంలో ప్రజల లాంటి జీవితం వారు జీవించినట్లు, అంత్యకాలంలో మనుషులు, అంత్యకాలంలో నివసిస్తున్న ప్రజల లాంటి జీవితం, 7 అంతల ఆశీర్వాదాలు వీరు కూడా పొందుకున్నట్లు, ఇక్కడ ఉన్నవారు పొందుకున్నట్లు, ఈ అంత్యకాలంలో నివసించబోతున్న బెంజమిన్ అన్న వారి కుటుంబాలు పొందుకున్నట్లు మీరే సహాయం చేయమని, మిమ్మల్ని హత్తుకుని ప్రతి విషయంలో మీ అందరి సంతోషం కలిగి, మీ యొక్క సంఘము పరిశుద్ధ సంఘముగా మీ ద్వారా ఆత్మీయ తెరవబడి వారి జీవితాల్లో ప్రతిదినం మీ అందు సంతోషించే వారుగా మీలో కలిగి ఉండినట్లు, మిమ్మల్ని విడిచి వెళ్ళకోకుండా స్థిర హృదయం కలిగి ఉన్నట్లు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి సమయంలో మనం అందరూ నిలబడి పాట పాడుకుంటూ మరి కిందకి వెళ్తాం. అటు తర్వాత ఏం చేస్తాం? హౌస్ డెడికేషన్, అంత్యొక డెడికేషన్ అయిన తర్వాత మరి తర్వాత సంగతి ఏందన్నది బెంజమిన్ అన్న వచ్చి ప్రార్థన చేస్తాడు. రండి అన్న, రండి, కూర్చోండి అందరూ కూడా. అప్పుడే వెళ్ళొద్దు. ప్రకటన అయిన తర్వాత మనం లేచి కిందకి వెళ్ళి పాట పాడుకుంటూ కూడా నిచ్చదు. వందనాలు అందరికి వచ్చిన వాళ్ళకి. నా కోరికను మన్నించి మీరు ప్రార్థనకు వచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరు కూడా భోజనం చేసి వెళ్ళాలి. అందరికీ సిద్ధపరుచు. వినపడిందండి అందరికి? మళ్ళీ అంటే చెప్పండి పెద్దగా. వచ్చిన వారందరికి వందనాలు. మీరు అందరూ కూడా ప్రేమతో ఆహ్వానించబడి వచ్చారు కాబట్టి మీ అందరికి వందనాలు. మీ అందరూ ఇప్పటి వరకు వాక్యం ఉన్నందుకు వందనాలు, ఓపికతో ఉన్నందుకు వందనాలు. కాబట్టి ప్రేమతో ఏదైతే భోజనం సిద్ధపరచబడిందో ఆ ప్రేమ విందులో మీరందరూ పాల్గొని సంతోషంగా కుటుంబం కొరకు, మీ కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ వందనములు. శాంత ఆరోగ్యం కొరకు, బెంజమిన్ అన్న కొరకు, పిల్లలకి రక్షణ కొరకు, వారి కుటుంబాలు, వారి గర్భఫలాల కొరకు కూడా, ఆ పెద్దబాబు గర్భఫలం అన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి. అన్న చెప్పలేకపోతున్నాడు కాబట్టి నేను చెబుతున్నా. అన్న తరఫున అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. మరి కిందకి మనం పాట పాడుకుంటూ వెళ్దాం. అటు తర్వాత ప్రతిష్ఠిత అయిన తర్వాత మరి ప్రేమ విందు నిలబడి, లేకపోతే పైన కింద ప్రేమ విందు కూడా ఉంటుంది కాబట్టి అందరం కిందకి వెళ్దాం.